స్టార్ట్. ఓకే, ఈపీఎస్ స్టాండర్డ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. చాలా బాగుంటది స్టాండర్డ్. ఎటువంటి చిరాక్ గాను లేకపోతే ఏదో థియరిటికల్ గాను ఏముండదు. అన్ని లాజికల్ గా ఉంటే చాలా బాగుంటది కూడా. ఓకేనా? సో ఫస్ట్ ఈపీఎస్ అంటే ఏంటి? ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఏంటి? అంటే ఒక కంపెనీ ఇంత ప్రాఫిట్ సంపాదిస్తుంటే ఆ కంపెనీలో ఎంత మంది ఉన్నారో వాళ్ళందరికీ చెందుతుందా లేదా చెప్పండి ప్రాఫిట్. అవునా కదా? సో మొత్తం ప్రాఫిట్ ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ చేసామనుకోండి, అప్పుడు వచ్చేదాన్ని ఏమంటాం? ఈపీఎస్ అంటాం. అంతేనా కదా? దాన్ని ఎర్నింగ్స్ పర్ షేర్ అంటాం. కానీ ఈపీఎస్ లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి బేసిక్ ఈపీఎస్, ఇంకో డైల్యూటెడ్ ఈపీఎస్. ఏంటి సార్ తేడా బేసిక్ ఈపీఎస్ కి డైల్యూటెడ్ ఈపీఎస్ కి? అది నేర్చుకునే స్టాండర్డ్. దాని గురించి రకరకాలు చేస్తాం మనం. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే బేసిక్ ఈపీఎస్ అంటే మీరు ఎప్పుడు వింటున్నదే బేసిక్ ఈపీఎస్. అంటే ఏంటి? టోటల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఉందో చూస్తాము, డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత మంది ఉన్నారో చూస్తాము, వచ్చేస్తుంది బేసిక్ ఈపీఎస్. అండ్ డైల్యూట్ అంటే ఏంటి తెలుసా? పొటెన్షియల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత మంది ఉన్నారో చూస్తాం. ఇప్పుడు లేరు కానీ ఫ్యూచర్ లో వస్తారు పక్కాగా అని అనిపించే షేర్ హోల్డర్స్ కూడా కన్సిడరేషన్ లో తీసుకొని వాళ్ళకి ఎంత ఎర్నింగ్స్ ఉంటాయో చూసుకొని దాన్ని బట్టి డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తాం. ఇప్పుడు చూస్తారు కదా మీరు సమ్ముల్లో. ఓకేనా? ఇలా చెప్పడం కన్నా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో దాన్ని డైల్యూటెడ్ ఈపీఎస్ అంటాం. డైల్యూటెడ్ అంటే ఏం లేదురా, ఫ్యూచర్ లో నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ పెరగబోతున్నారు రా. కోర్స్ ఎప్పుడైనా డైల్యూటెడ్ అంటే ఏంటి చెప్పండి? పేరులోనే మీనింగ్ ఉంది. ఎప్పుడైనా సరే బేసిక్ ఈపీఎస్ కన్నా డైల్యూట్ ఈపీఎస్ తక్కువ ఉంటది ఎక్కువ ఉంటదా? తక్కువే ఉంటది. అంతేనా కదా చెప్పండి? అప్పుడే కదా డైల్యూట్ అయిందని అంటాం. అంతేనా కదా? ఇది మ్యాటర్. ఓకేనా? సో బేసిక్ ఈపీఎస్ అలా లెక్కెట్టాలి. ఈజీ. ప్రాఫిట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత ఉంటుంది అదే ప్యాటా డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ కాకుండా వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఏంటో చెప్తారా? ఇప్పుడు ఒకడు ఉంటాడు, స్టార్టింగ్ నుంచి 1,00,000 షేర్స్ ఉన్నాయి ఆడి దగ్గర. ఇంకోటి ఎవడో ఉన్నాడు, మధ్య నుంచి 1,00,000 షేర్స్ కొన్నాడు. అప్పుడు ఆడికి ఈడికి ఒకేలాగా ఇవ్వడం అన్యాయం కదా? అవునా కదా చెప్పండి? సో వాడికి 1,00,000 తో ట్రీట్ చేస్తాం. ఇంకో 1,00,000 వాడు సగం నుంచి వచ్చాడు కదా, వాడికి సగం వెయిటే ఇస్తాం. ఇప్పుడు వాడు ఎన్ని షేర్స్ అనుకుంటాం? 50,000 షేర్స్ అని అనుకుంటాం. ఓకేనా కదా చెప్పండి? దాన్నే మనం వెయిటెడ్ యావరేజ్ అంటాం. ఇప్పుడు మీరు చూస్తారు కదా, అది కూడా మీరు చూస్తారు. ఓకేనా? ఈపీఎస్ కెన్ బి నెగిటివ్ ఆల్సో. అవ్వచ్చా? అవ్వచ్చు. లాస్ వచ్చింది అనుకో కంపెనీకి, లాస్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ నెగిటివ్ వస్తుంది. అంతేనా కదా చెప్పండి? సార్ ఆర్డినరీ ఈక్విటీ షేర్స్ అన్నారు కదా, వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆర్డినరీ ఈక్విటీ షేర్స్ అన్నారు కదా, అంటే ఏంటి సార్? అంటే ఇట్ డస్ నాట్ కన్సిడర్ ద ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ క్లాసిఫైడ్ యాజ్ పర్ ఇండియాస్ 109 అంట. అంటే ఆ మనము ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ స్టాండర్డ్ చేసినప్పుడు ఇది లయబిలిటీ, ఇది ఈక్విటీ అని విడదీసామా? అందులో ఉండే ఈక్విటీ ఈక్విటీయా చెప్పండి? అది ఓకే. మీరు లెక్క పెట్టడానికే మీరు ఆ ఈక్విటీని విడదీశారు. కానీ వాళ్ళకి కూడా ఇప్పుడు డివిడెండ్ ఇస్తారా మీరేమైనా? ఇప్పుడు ఒక లోన్ ఉంది, ఆ లోన్ బయట రేట్ కన్నా తక్కువ రేటుకి ఇచ్చారనుకోండి, ఈక్విటీ ఉంది అని అనుకుంటాం. ఆ మొత్తానికి వాళ్ళకి డివిడెండ్ ఇస్తామా? ఇవ్వం కదా? అవునా కదా చెప్పండి? సో 109 లో నేర్చుకుంది అది ఓన్లీ ఈక్విటీలో క్లాసిఫై చేయడానికి మాత్రమే. ఈపీఎస్ క్యాలిక్యులేషన్ పనికి వస్తుందా? పనికిరాదు. అందరికీ ఓకేనా కదా చెప్పండి? క్లియరా కదా? సార్ మరి ప్రాఫిట్ న్యూమరేటర్ లో ఏం వేసాం మనం? ప్రాఫిట్ ఆర్ లాస్ అట్రిబ్యూటబుల్ టు ఆర్డినరీ షేర్ హోల్డర్స్ అన్నాను కదా, అంటే ఏంటి? అదేరా ఫ్యాట్ ఉందా? ఫ్యాట్ నుంచి ఏం తీస్తాం? ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేయండి. తీసేగా మిగిలినంతా ఎవరిది? ఈక్విటీ షేర్ హోల్డర్స్. అది మనకు చెప్పాలా? తెలుసా తెలీదా చెప్పండి? ఓకే. తర్వాత అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈపీఎస్. అసలు అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అంటే నిజంగా లాభాలు అవి కాదు, ఉత్పత్తి లాభాలు. అలాంటివన్నీ ఈపీఎస్ క్యాలిక్యులేషన్ కోసం తీసుకోవచ్చా? తీసుకోకూడదు. జనరల్ అజంప్షన్ తెలుసు కదా వీటి గురించి. జనరల్ అజంప్షన్ ఏంటో చూడండి. ఫస్ట్ ఇగ్నోర్ ఇండియాస్ 109. అంటే 109 అసలు పట్టించుకోవద్దు. అన్లెస్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్తే తప్ప మీరు 109 పట్టించుకోవద్దు. అంటే లోన్లు, డిబెంచర్లు, బాండ్లు ఉన్నాయనుకోండి, మనం ఏమనుకోవాలి? అది లయబిలిటీ అని అనుకోండి. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారనుకోండి, అది ఏమనుకోవాలి? ఈక్విటీ లాగా ట్రీట్ చేయాలి. ఎగ్జామ్ లో చేయడానికి రా మరి అన్యాయం ఇది. ఓకేనా? అంటే ఎగ్జామ్ లో ఇప్పుడు డిబెంచర్ లో ఖచ్చితంగా ఏమేమి ఉంటాయి చెప్పండి? ఇప్పుడు కొద్దో గొప్ప అది కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అయింది అనుకోండి, దాంట్లో లైబిలిటీ పోర్షన్, ఈక్విటీ పోర్షన్ ఉంటుందా లేదా? కానీ ఎగ్జామ్ లో ఏం చెప్పకపోతే అది ఏమనుకోవాలంట? లైబిలిటీ అని. ఓకేనా? క్లియరా? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ గురించి ఏం చెప్పకపోతే ఏమనుకోవాలంట? ఈక్విటీ అనుకోవాలంట. అసంప్షన్ రా, ఎగ్జామ్ పర్పస్ కోసం. ఓకేనా? సార్ మరి వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అన్నారు కదా, అంటే ఏంటి? అదేరా, ఓపెనింగ్ షేర్స్ అన్ని కూడా క్యాలిక్యులేషన్ లో తీసుకుంటాం లేదా? తీసుకుంటాం. కానీ మధ్యలో వచ్చిన షేర్స్ కి మనం వెయిట్ అంత ఇస్తామా? ఇందాక గుర్తుందా మీకు నేనేం చెప్పాను? 1,00,000 షేర్స్ మధ్యలో వచ్చారా, ఇంటూ 6/12 అంటే ఎంత? 50,000 ఏనా? నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ డేస్ గానీ మంత్స్ గానీ. ఓకేనా?
క్లియరా? తర్వాత అలాగే ఏదైనా షేర్స్ బైబ్యాక్ జరిగిపోయాయి అనుకోండి, అవి తీసేయాలా లేదా? ఇప్పుడు ఉన్న షేర్సే కదా కన్సిడర్ చేయాలి. బైబ్యాక్ జరిగిపోయిన షేర్స్ మనం అప్పుడు తీసేస్తామా లేదా చెప్పండి? నెంబర్ ఆఫ్ డేస్ ఆర్ మంత్ సేమ్ వెయిటెడ్ యావరేజ్ ఎంత అయితే అంత కరెక్ట్. అదే మనం ఇప్పుడు సమ్ చేస్తాం కదా. ఓకేనా? స్పెషల్ కేసెస్ లో ఎలా లెక్క పెట్టాలో చెప్తున్నాడు. పార్ట్లీ పెయిడ్ అప్ షేర్స్ ఉన్నాయనుకోండి, పార్ట్లీ పెయిడ్ అప్ షేర్స్ కి మనం ఫుల్లీ పెయిడ్ అప్ లాగా కన్సిడర్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక షేర్ ఉంది, ₹10 మామూలుగా షేర్ వాల్యూ, ఆ షేర్ మీద ₹7 పే చేశాడు అనుకోండి, వీటికి ఎంత వెయిట్ ఇస్తాం? 7 వెయిటేజ్ ఇస్తాం. అవునా కదా? సో అప్పుడు వాడికి 7/10 వెయిటేజ్ ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 1 లాక్ షేర్ హోల్డర్స్ ఉన్నారనుకోండి, మనం ఎంతతో ట్రీట్ చేస్తాం వాళ్ళని? ఇంటూ 7/10 అంటే ఎంత చెప్తారా? 70,000. లాజిక్ రా. మళ్ళీ ఫుల్లీ పెయిడప్ లాగా ఎలా ట్రీట్ చేస్తాం చెప్పండి? అందరూ ఒకే సమానమైన స్టేజ్ లో ఉంటే అప్పుడు డివైడ్ బై చేయొచ్చు. అది సమానంగా లేకపోతే సమానంగా తీసుకురండి. చిన్నప్పుడు ఆపరేటింగ్ కాస్టింగ్ చేసామా? రూముల్లో సింగిల్ రూమ్, డబుల్ రూమ్స్ అని ఉంటే మనం ఏం చేస్తాం? సింగిల్ రూమ్ ని డబుల్ రూమ్ ని ఒకే వెయిట్ లోకి తీసుకొచ్చి అప్పుడే కదా డివైడ్ బై రూమ్ అని కనుక్కుంటాం. అవునా కదా చెప్పండి? అలాగే బోనస్ షేర్స్ ఉన్నాయనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ బోనస్ ఇష్యూ, షేర్స్ ఆర్ ఇష్యూ టు ఎగ్జిస్టింగ్. బోనస్ ఇష్యూ అంటే ఏంటో చెప్తున్నాడు. బోనస్ ఇష్యూ అంటే ఏంటి చెప్పండి? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి మన దగ్గర ఉన్న రిజర్వ్స్ తీసుకెళ్లి వాళ్ళకి షేర్స్ ఫ్రీగా ఇస్తాం. అంతేనా? క్యాపిటలైజేషన్ ఆఫ్ రిజర్వ్స్ అంటాం. అంతేనా కదా చెప్పండి? అంటే రిజర్వ్స్ రూపంలో ఉన్నదాన్ని డివిడెండ్ లాగా ఇవ్వకుండా ఏం చేస్తున్నాము? బోనస్ లాగా ఇస్తాం. అలాంటి వాటికి ఏం చేయాలో చెప్తున్నారు చూడండి. మల్టిప్లై నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ బోనస్ ఇష్యూ బై బోనస్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్. ఇది క్వశ్చన్ చేసినప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఆ ఫ్యాక్టర్లు ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే చండాలంగా ఉంటది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్, రైట్స్ ఇష్యూ. రైట్స్ ఇష్యూ అంటే ఏంటో చెప్పండి? అంటే ఆ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి రేట్ మార్కెట్ లో ఉండే రేట్ కన్నా తక్కువ రేట్ కి వీళ్ళకి ఇస్తాం, కొనుక్కోవడానికి రైట్ ఇస్తాం. అందుకని దాన్ని ఏమంటాం? రైట్ షేర్స్ అని. సో అలాంటి రైట్ షేర్స్ ఉన్నప్పుడు కూడా నేను ఏం చేయాలో చెప్తాను, క్వశ్చన్స్ ఉన్నప్పుడు చెప్తాను. ఓకేనా? నెక్స్ట్, ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, అది మన క్వశ్చన్ లో చేద్దాం. తర్వాత ఆ, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ కి వెళ్ళేది కొద్దీ నేను డైల్యూట్ డిపిఎస్ లాంటివి వెళ్తాను. ఓకేనా? మెల్లమెల్లగా క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ప్రశాంతంగా చదవండి. చాలా ఈజీగా ఉంటది రా స్టాండర్డ్, ఆడుతూ పడుతూ చేసేయచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. మళ్ళీ వెళ్తాం, అందులోకి వెళ్దాం, థియరీలోకి వెళ్దాం. ఉంది. డైల్యూటెడ్ ఈపీఎస్ ఇక్కడ అంతా మొత్తం మ్యాటర్. డైల్యూట్ ఈపీఎస్ సూపర్ ఉంటది క్యాలిక్యులేషన్, మీరు ఇప్పుడు చూస్తారు కదా. చూద్దాం అది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఒకటే కాదు. ఏబీసీ లిమిటెడ్ ఇష్యూస్ 9% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ ఎంత ఉందంట? ₹10 ఉందంట. టోటల్ వాల్యూ ఆఫ్ ఇష్యూ ఎంత? 10 lakhs. అంటే ఎన్ని షేర్స్ ఇచ్చింటాం? 1 lakh షేర్స్ ఇచ్చింటామా లేదా చెప్పండి? షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 5 years అండ్ వుడ్ బి రిడీమ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ 5th year లో రిడీమ్ చేస్తామంట. షేర్స్ ఆర్ టు బి రిడీమ్షన్ ఎంత జరుగుతుందంట? ₹11 జరుగుతుంది. At the end of year 3, on 31st March 2004, company finds that it has earned good returns than expected over the last 3 years. అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు వచ్చాయంట. ఇప్పుడు రిడమ్షన్ ఏం చేద్దాం అనుకుంటాం? ఎర్లీగా చేసేద్దాం అనుకుంటాం. డబ్బులు బాగా వచ్చాయి, రిడమ్షన్ ముందుగానే చేసేద్దాం. టు కంపెన్సేట్ ద షేర్ హోల్డర్స్ ఫర్ 2 years ఆఫ్ డివిడెండ్ దే నీడ్ టు ఫోర్గో, కంపెనీ డిసైడెడ్ టు రిడీమ్ ద షేర్స్. మరి ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి? వాళ్ళు 5 years ప్లాన్ వేసుకొని వచ్చి డబ్బులు పెట్టారు, మీరు 3 years లో రిడమ్షన్ చేస్తామంటే లోన్ లాగానేరా, ముందుగా కట్టేస్తామంటే పెనాల్టీ అడుగుతారా? వీళ్ళు కూడా ఏమంటారు? ₹11 బదులుగా మీరు ఎంత కట్టాలి? మాకు ₹12 కట్టాలని చెప్తారు. ఓకే, మంచిది. అంటే ఎక్స్ట్రాగా ఎంత కడుతున్నాం మనం? ₹1 కడుతున్నామా? ₹1 ఇంటూ ఎన్ని ల్యాక్స్? ఎన్ని షేర్స్? 1 lakh షేర్స్ అయినా 1 lakh ఎక్స్ట్రా కడుతున్నాం, అంతేనా? తర్వాత కమెంట్ ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎర్లీ కన్వర్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ప్రీమియం ఆన్ ఎర్నింగ్స్ ఫర్ ద ఇయర్ సో ఫర్ బేసిక్ ఈపీఎస్. ఇగ్నోర్ ద ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఇంపాక్ట్, అలాంటివన్నీ పక్కన పెట్టియండి, ఓన్లీ ఇండియాస్ 33 చూడండి అని చెప్పాడు. ఏం లేదు, ఎక్స్ట్రాగా ఇప్పుడు ఎంత ఇస్తున్నాము? 1 lakh ఇస్తున్నామా? ఎర్నింగ్స్ లెక్క పెడతామా? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆఫ్టర్ డివిడెండ్ అని లెక్క పెడతామా లేదా చెప్పండి? అందులో నుంచి ఈ 1 lakh కూడా మైనస్ చేసేయాలి. ఎందుకు అంటే ఏదైనా ఒక షేర్ హోల్డర్స్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు కనుక ముందుగానే పంపించేస్తున్నందుకు గాను ఏదైనా పెనాల్టీ లాంటివి కడితే అవన్నీ మైనస్ చేసుకోవాలి అని చెప్పడానికి ఇదంతా. సో ఇప్పుడు 1 lakh ఏం చేయాలి మనం? ఎర్నింగ్స్ నుంచి మైనస్ చేసేయాలి. ఓకేనా కాదా? దానికి ఇక్కడెక్కడో ఎక్కడ లేదా? ఉమ్, ఉమ్, ఉమ్.
ఏం లేదు ఇక్కడ. సరే మీకు దాని అర్థమైంది లేదా చెప్పండి. ఇప్పుడు అర్నింగ్స్ లెక్క పెడతామా? అర్నింగ్స్ లెక్క పెట్టేటప్పుడు ఇవి కూడా తీసేయండి. ఓకేనా కదా? ఇది మ్యాటర్. ఓకే. ఓకే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సెకండ్ క్వశ్చన్. ఓ ఓ ఆ ఇక్కడ మొత్తం కాన్సెప్ట్ అంతా ఇదే. నేను ఇప్పుడు ఏదైతే ప్రాఫిట్స్ లెక్క పెడతామో మొత్తం కాన్సెప్ట్ కలిపి ఇది క్వశ్చన్. కంపల్సరీగా చదువుకోండి క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ప్రాఫిట్స్ ఎలా లెక్కలు ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకేనా? మొత్తం కలిపి ఒకే దగ్గర ఉంటుంది ఈ క్వశ్చన్. క్వశ్చన్ చదవండి ఫస్ట్. ఎంటిటీ హాస్ ఫాలోయింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇన్ ఇష్యూ అట్ ద ఎండ్ ఆఫ్ 2004. మంచిది. ఇదిగో చూసారా ఇక్కడ క్వశ్చన్ ఏంటో చూడండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు 1,50,000 అంటే దాంట్లోని ఏవేవి అడ్జస్ట్ చేస్తాం ఈపీఎస్ క్యాలిక్యులేషన్ కోసం, అంటే ప్రాఫిట్ లెక్కెట్టేటప్పుడు ఏవేవి అడ్జస్ట్ చేస్తాం అనే దాని గురించి క్వశ్చన్. మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 5 పాయింట్స్ ఉన్నాయా? 5 పాయింట్స్ కి 5 రకాల అడ్జస్ట్మెంట్లు ఎలా ఎలా చేయాలో నేర్చుకుంటాం. అది అయిపోతే ఈ కాన్సెప్ట్ మొత్తం వచ్చినట్టు మీకు. ఈ కాన్సెప్ట్ ప్రాఫిట్ లెక్కెట్టే కాన్సెప్ట్. ఫస్ట్ ఒకటే చూడండి. 5% రిడీమబుల్ నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నారు. దీస్ షేర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ లైబిలిటీస్ అని ఆడే చెప్పాడు, క్లియర్ గా చెప్పాడు లైబిలిటీస్ అని. తర్వాత డ్యూరింగ్ ద ఇయర్ ఏ డివిడెండ్ వాస్ పెయిడ్ ఆన్ 5% ప్రిఫరెన్స్ షేర్స్. ఎంతంట? 1,00,000 అంటే 1,00,000 మీద ఎంత కట్టాము? 5% కట్టామని చెప్పాడు. అంతేనా? ఇంకేం చెప్పాడు? ఆగండి ఒకసారి. ఇది ఏం షేర్స్ ఇవి? రిడీమబుల్ నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. అంతేనా? సో మీరు నాకు చెప్పండి, ఆల్రెడీ ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లెక్కెట్టేటప్పుడు ఆల్రెడీ ఇది మైనస్ చేసి ఉంటాడా చేయడా? చేసే ఉంటాడు. ఎందుకు చెప్పండి? ఆడేం చెప్పాడు? ఇవన్నీ ఏంటని చెప్పాడు? లైబిలిటీస్ కింద క్లాసిఫై చేశాడా లేదా? లైబిలిటీస్ కి ఇచ్చే వాటిని ఏమంటాం మనం? ఇంట్రెస్ట్ అంటాం, డివిడెండ్ అంటామా? ఇంట్రెస్ట్ అంటాం. ఇంట్రెస్ట్ లెక్క పెట్టేటప్పుడు ఆల్రెడీ మనం పైన ఎక్కడో డిబెంచర్ ఇంట్రెస్ట్ లో అన్ని వేస్తాం కదా. షెడ్యూల్ 3 లో ఫైనాన్స్ కాస్ట్ అని ఒక బాక్స్ పెడతామా? ఆల్రెడీ మైనస్ చేసి ఉంటామా లేదా? చేసి. సో దాని గురించి ఏదది చూడండి. The dividend on 5% preference shares has been charged to income statement because they are treated as liabilities. So no adjustment is required to be done. చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకని? వాళ్ళని లైబిలిటీగా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా కాదా? ఓన్లీ ఇది ఒక్క పాయింట్ చెప్పండి. ఎర్నింగ్స్ లెక్క పెట్టామా? ఎర్నింగ్స్ ఆల్రెడీ ఆడే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు. అందులో నుంచి ఇంట్రెస్ట్ ఆల్రెడీ మైనస్ అయిపోయింది లేదా? అయిపోయింటది. ఇది కూడా మైనస్ అయిపోయింటది లేదా? అయిపోయింటది. మళ్ళీ మనం ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఇక్కడ రాసుకోండి. ఆల్రెడీ మైనస్ చేసేసి ఉంటారు. ఆల్రెడీ ప్యాట్ లెక్క పెట్టారంటే మైనస్ చేసేసే ఉంటారు. అంతేనా కదా చెప్పండి? ఆల్రెడీ ప్యాట్ క్యాలిక్యులేషన్ లో కన్సిడరేషన్ లో తీసుకునే ఉండుంటాం. ఓకేనా కాదా చెప్పాలి నాకు. క్లియరా? సెకండ్ పాయింట్ చూద్దాం. జాగ్రత్త చదవండి. సెకండ్ పాయింట్ ఏంటో, ఇంక్రీజింగ్ రేట్ క్యూములేటివ్ నాన్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. ఓకే. అట్ ఎ డిస్కౌంట్ ఇన్ 2010 విత్ ఎ క్యూములేటివ్ డివిడెండ్ రేట్ ఎంత అంట? అప్పుడు ఎప్పటి నుంచో 10% అంట. The shares were issued at a discount to compensate the holders because dividend payments will not commence అంటే అసలు డిస్కౌంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటంట? వాళ్ళకి డివిడెండ్ కొన్ని రోజుల పాటు ఇవ్వరంట. ఇవ్వకపోవడం కారణంగా మరి అయినా కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకి ఏదో ఒక భరోసా ఉండాలో లేదా చెప్పండి. అందుకని వాళ్ళకి దేనికి ఇష్యూ చేశామంట? డిస్కౌంట్ షేర్స్ ఇష్యూ చేశామంట. ఓకేనా? సో ఇప్పటి వరకు ఆ ఎక్రూవల్ కాస్త డిస్కౌంట్ కాస్త ఎందుకు వచ్చిందంటే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ మెథడ్ వాడుకుంటామా? మనకి ఇలాంటివన్నీ సంబంధం ఉందా? లేదు. మనం ఏం చేస్తాము? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంతో కొంత క్యాలిక్యులేట్ చేస్తామా లేదా చెప్పండి? అవునా కాదా? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం చేసుకుంటూ వస్తే ఇప్పటి వరకు యాజ్ ఆన్ డేట్ ఎంత వచ్చిందంట? 18,000 వచ్చింది. దీ షేర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఈక్విటీ. ఈక్విటీ కింద క్లాసిఫై చేశాడంటే మీరు నాకు చెప్పండి, ఈక్విటీ కింద క్లాసిఫై చేసిన వాళ్ళకి ప్యాట్ లెక్క పెట్టేటప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏదైతే వేసామో ఆ ఇంట్రెస్ట్ పైన వేస్తామా కింద వేస్తామా? ప్యాట్ కన్నా ముందు వేస్తామా? వేసే ఛాన్స్ లేదు. ఆ లైబిలిటీ అనుకోరా? ఇంట్రెస్ట్ అనుకో. ఇంట్రెస్ట్ ఎవరికి వేస్తాము? లైబిలిటీకి వేస్తాము. ఈక్విటీకి వేస్తామా? వెయ్యము. సో ఇప్పుడు ఏం జరిగింది? వీడికి ఇప్పటి వరకు ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ లెక్కడితే యాజ్ ఆన్ డేట్ ఎక్రూవల్ ఎంత? 18,000 అయినా కాదా చెప్పండి? మరి ఈ డబ్బులన్నీ సైడ్కి పెట్టేయాలా లేదా? ఎర్నింగ్స్ పర్ షేర్ లెక్క పెట్టేటప్పుడు న్యాయంగా మాట్లాడండి. ఆడి క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్. క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ అంటే ఏంటి? ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా ఇవ్వాలా లేదా చెప్పండి? సో మన ప్రాఫిట్స్ నుంచి అది తీసేసి లెక్క పెట్టుకోవడం కరెక్టా కాదా? అంతే కదా. అందుకనే నేను ఏం చేస్తున్నాను? 18,000 మైనస్ చేస్తాను. ఎందుకు? ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఒకటే తీసినట్టు. ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎలా వస్తుంది? ఈబిఐటి నుంచి ఇంట్రెస్ట్ తీస్తాం. ఇంట్రెస్ట్ లో అది అమౌంట్ ఉందా? ఇంట్రెస్ట్ లో అమౌంట్ ఉందా? లేదు.
నెక్స్ట్ ఏం వేస్తాం? ఈబిటి. ఈబిటి నుంచి ఏం తెస్తాం? లేదనే పాయింట్ మనం చెప్పక్కర్లేదు, నీకు తెలుసు. ఈ నువ్వు ఇది చూడు, ఇక్కడ ఏమని చెప్పాడు? క్లాసిఫైడ్ యాజ్ ఏంటని చెప్పాడు? ఈక్విటీ అని చెప్పాడా? ఈక్విటీ అయితే మరి నేను ఎందుకు వేస్తుంటా పైన? అంతేనా కదా చెప్పండి? ఓకేనా కదా? ఈక్విటీ కింద క్లాసిఫై చేయబడ్డాడంటే నేను ఇంట్రెస్ట్ వేయకపోయినట్టు. సో ఇందు నుంచి ట్యాక్స్ తీస్తాం, ఏమొస్తుంది? ప్యాట్ వస్తుంది. కానీ మనకు తెలుసు కొంచెం డబ్బులు వాళ్ళకి ఎప్పటికైనా ఇవ్వాలని, అందుకే నేను ఏం చేస్తున్నాను? మైనస్. ఇది ఓకేనా కాదా? సెకండ్ పాయింట్ ఓకేనా? చెప్పకపోతే మనం చేయం. ఓకేనా కాదా చెప్పండి? ఇది క్లియర్. అటు చెప్పకపోయినా కూడా మన ప్రిఫరెన్షియల్స్ ఏమనుకోమన్నాను నేను మీకు క్వశ్చన్ లో? మీకు గుర్తుందా? ప్రిఫరెన్షియల్స్ ఈక్విటీ అనుకోమన్నాను. ఇక్కడ చూడండి, ఏం చెప్పకపోయినా కూడా ప్రిఫరెన్షియల్స్ ఈక్విటీ అనుకోండి, డిబెంచర్స్ బాండ్స్ అవన్నీ లైబిలిటీ అని. ఓకేనా కాదా? క్లియరా కాదా? అంతే అంతే. నెక్స్ట్ చూద్దామా ప్రశాంతంగా. 8% నాన్ రెడీమబుల్ నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్షియల్స్ అంట. నాన్ క్యూములేటివ్ అంటే ఎప్పటికైనా ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ నాకు ఉందా? లేదు. బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ద ఎంటిటీ హ్యాడ్ 1,08% ప్రిఫరెన్స్ షేర్స్ అవుట్ స్టాండింగ్. ఇట్ రీపర్చేస్ 50,000 ఆఫ్ దీస్ డిబెంచర్స్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 1,000 రూపీస్. ఓకే, మీరు నా చెప్పండి ఫస్ట్ వాళ్ళ డివిడెండ్ గురించి మాట్లాడదాం మనం. వాళ్ళ డివిడెండ్ అయితే మనం ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, నో ఎక్రూవల్ ఫర్ ద డివిడెండ్ ఆన్ 8% ప్రిఫరెన్స్ షేర్స్ ఇస్ రిక్వైర్డ్. బికాస్ ఎందుకు? ఎందుకంటే అవన్నీ ఏంటి? నాన్ క్యూములేటివ్ కాబట్టి. అదే కదా ఇందాక నుంచి వాగుతున్నాను నేను. ఇందాక పైన వాళ్ళు చేయడానికి రీజన్ ఏంటి? వాళ్ళు క్యూములేటివ్ కాబట్టి. ఓకేనా? క్లియరా? తర్వాత ఇఫ్ ఎ డివిడెండ్ హాస్ బిన్ డిక్లేర్ ఫర్ ద ఇయర్, ఇప్పుడు అవన్నీ డివిడెండ్ మైనస్ చేయాలా లేదా చేస్తాం, కానీ లేకపోతే అసలు అవన్నీ చేస్తామా? చెయ్యము. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? ఈ పాయింట్ కూడా మనది అర్థమైందా లేదా చెప్పండి. నెక్స్ట్, మరి ఈ షేర్స్ అన్ని మీకు గుర్తున్నాయా? ఇట్ రీపర్చేస్ ది షేర్స్ అంటే ఏం చేసాం? బైబ్యాక్ చేస్తాం, అవునా కదా? బైబ్యాక్ చేసినప్పుడు డిస్కౌంట్ కి బైబ్యాక్ చేసామంట, అంటే 1,000 రూపీస్ డిస్కౌంట్ కి బైబ్యాక్ చేసాం. ఈ డిస్కౌంట్ ఎక్కడ పడి ఉంటుంది చెప్పండి? డిస్కౌంట్ పర్చేస్ చేసామంటే మీరు నాకు చెప్పండి, 50,000ది కొన్నాను 1,000 రూపాయలు, అవునా కదా చెప్పండి? అంటే 1,000 రూపాయలు నీకు లాభం వచ్చిందా లేదా చెప్పండి? అవునా కదా? సో నేనేం చేస్తున్నాను? డిస్కౌంట్ ఆన్ రీపర్చేస్ ఆఫ్ షేర్స్ లాభం కాబట్టి 1,000 యాడ్ చేస్తున్నాను నా ప్రాఫిట్స్ కి. మామూలుగా అయితే మీరేం చేస్తారు? డిస్కౌంట్ ఆన్ రీపర్చేస్ మీరు అమౌంటైజ్ చేసుకుంటూ పోతారు. కానీ ఇక్కడ మనం ఏమనుకోవాలి? ఈ డబ్బులన్నీ లాభమేనా కాదా చెప్పండి? లాభమే. 1,000 రూపాయలు యాడ్ చేసి ట్యాక్స్ ఇంపాక్ట్ ఏమి చూడదు. నేను ఓన్లీ అందుకే అది ట్యాక్స్ ఇంపాక్ట్ అసలు ఎలా ఉంటది? డిస్కౌంట్ పాయింట్ మీద అసలు మనం ఇన్కమ్ ట్యాక్స్ లో ఎక్కడ నేర్చుకున్నామా? డిస్కౌంట్ ఇక్కడ వేయాలి అక్కడ వేయాలి, అసలు ఏం లేవు. అసలు ట్యాక్స్ డిడక్టబులే కాదు. ప్రాఫిట్ అదే చెప్తున్నాను కదా. దీని మీద మనం ఇదేం నిజంగా పిఎన్ఎల్ అకౌంట్ కాదు. మనం సెపరేట్ గా లెక్క పెట్టుకున్నాం ఈపీఎస్ కోసం ప్రాఫిట్ ఎంత అని. ఈపీఎస్ ఎలా లెక్క పెడతాము? ప్రాఫిట్ ఎంత కొంత లెక్క పెడతామా? ప్రాఫిట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తామా? ఆ ప్రాఫిట్ లెక్క పెడతాం మనం. ఓకేనా? అందుకని 1,000 ఏం చేశాను? యాడ్ చేశాను. కాబట్టి ఇక్కడ చూడండి, డిస్కౌంట్ ఆన్ రీపర్చేస్ ఆఫ్ 8% ప్రిఫరెన్స్ షేర్స్ హాస్ బిన్ క్రెడిటెడ్ టు ఈక్విటీ. డైరెక్ట్ గా మీరు పిఎన్ఎల్ కి వెళ్ళలేదు, ఈక్విటీకి వేస్తారు. అందుకే నాకు తెలుసు అదేంటి ప్రాఫిటే కదా. అందుకే నేను ఏం చేశాను? 1,000 రూపాయలు ప్రాఫిట్ కి యాడ్ చేసి, ప్రాఫిట్ కి రావాల్సినవి ప్రాఫిట్ కి వెళ్ళకపోతే మీరు యాడ్ చేయండి. ప్రాఫిట్ లో ఎక్స్ట్రాగా ఉండిపోయినవి ఏమైనా ఉంటే మీరు ఏం చేస్తారు? మైనస్ చేసేయండి. అయిపోయింది. ఇదే మ్యాటర్. క్లియరా కాదా చెప్పండి? ఓకేనా కాదా? ఇది సో ఈ పాయింట్ అయిపోయింది, ఈ పాయింట్ అయిపోయింది, ఈ పాయింట్. నెక్స్ట్ లాస్ట్ ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి చూడండి. 7% క్యూములేటివ్ షేర్స్ అంట. క్యూములేటివ్ అంటే డివిడెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీ షేర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఈక్విటీ అంట. మంచిది. అంటిల్ దేర్ కన్వర్షన్ ఇంటూ ఆర్డినరీ షేర్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ నో డివిడెండ్ వాజ్ అక్రూడ్. ఆడే చెప్తాను నో డివిడెండ్ వాజ్ అక్రూడ్ అని. ఏ డివిడెండ్ ఉంటే నేను ఏం చేస్తుండేవాడిని? మైనస్ చేస్తుండేవాడిని. ఎందుకంటే క్యూములేటివ్ కాబట్టి. ఏమీ లేకపోతే నేను ఏమైనా మైనస్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఏమి ఇవ్వకుండా నేను ఏం చేస్తాను? అంతేనా కదా చెప్పండి? లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ కాదా, మొత్తం కలిపి ఇచ్చాడు అది. నో డివిడెండ్ వాజ్ అక్రూడ్ కాబట్టి డివిడెండ్ ఏం చేయక్కర్లేదు. టు ఇండ్యూస్ కన్వర్షన్ ద టర్మ్స్ ఆఫ్ కన్వర్షన్ వేర్ ఆల్సో అమెండెడ్ అండ్ ద రివైజ్ టర్మ్స్ అంటైటిల్ ప్రిఫరెన్స్ షేర్ టు అడిషనల్ 100 ఆర్డినరీ షేర్స్. 100 ఆర్డినరీ షేర్స్ ఇస్తామని చెప్తున్నామంట. ఇవన్నీ మనకి ఎందుకు? ప్రాఫిట్స్ లెక్క పెట్టడానికి దానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అయిపోయింది ఆన్సర్ అంతే. ఇక 18,000 మైనస్ చేసాం, ఒక 1,000 యాడ్ చేసాం, అంటే 1,68,000 మైనస్ అదే 1,50,000 నుంచి 18,000 తీసేస్తాం, అంటే 132 ప్లస్ 1,000 చేసాం, 133,000. అయిపోయింది ఆన్సర్. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా కదా? సింపుల్ రా. అక్కడ మీరు కూర్చుంటారు, ఏవైనా పిఎన్ఎల్ పడాల్సిన వేయలేదనుకోండి మీరు వేయండి. ఏవైనా అసలు పడకూడదు ఏమైనా ఉన్నాయనుకోండి మీరు ఆ సంబంధం లేదు, వదిలేయండి. ఓకేనా కదా చెప్పండి? ఇది మ్యాటర్. అన్నిటికీ వర్కింగ్ నోట్స్ మాత్రం రాయాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి, 5కి రాయాలి.
ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? ఇక్కడ చూసారా అడేదో చెప్తున్నాడు కింద, మీరు షేర్స్ డిస్కౌంట్ కి ఇవ్వకూడదు, ఇక్కడ జస్ట్ ఇల్లస్ట్రేషన్ కోసం వాడుతున్నాం అని చెప్పేస్తున్నాడు. అదేరా డిస్కౌంట్ కి రీపర్చేస్. ఓకేనా కాదా చెప్పండి ఆ క్వశ్చన్. ఇది ఒక్కటే రా సోది క్వశ్చన్, ఇది ఒక్కటే కొంచెం సోది క్వశ్చన్, ఇక్కడ నుంచి అంత ఈజీగా ఉంది. సరదాగా వెళ్ళి 2 మ్యాచ్లు ఆడిసి వచ్చినట్టున్నాడు ఆర్కే గడు. ఒళ్ళు నొప్పులే చేతనే. ఆ? నాకెలా తెలుసా? నువ్వు వెళ్తున్నావు అని ముందే నువ్వే చెప్పావు కదా. క్లాస్ లో కూర్చున్నప్పుడు రేపు ఇది ఏదో చాప్టర్ అవుతుందంటే ఎలాగన్నా, అప్పటికే నువ్వు అన్నావు ఒకసారి ఇలాగా, నాకు అర్థమైపోయింది. ఓకేనా? తెలుసు నాకు. అది నీ ఇప్పుడు నీ అవతారం చెప్తే నాకు అర్థమైపోతుంది ఎవరికైనా. థర్డ్ వన్ చూడండి, అరే ఇక్కడ నుంచి ఈజీరా, చాలా ఈజీ, ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతాయి. చూడండి ఒకసారి, ఈపీఎస్ లెక్క పెట్టాను, మీరు ట్రై చేస్తారా? ఒకసారి ట్రై చేయండి, బేసిక్ ఈపీఎస్ లెక్క పెట్టడానికి. బేసిక్ ఈపీఎస్ ఒకటే కదా లెక్కటండి. ఆహా కాదు కదా, అది కూడా అడగలేదు, నెంబర్ ఆఫ్ షేర్స్ ఒకటే అడిగేశాడు. జస్ట్ వెయిటెడ్ యావరేజ్ కట్టండి అంటున్నాడు, కట్టేసి చెప్పండి ఎంత అవుతుంది. అది డేసా? డేస్ వేసుకోవాలి రే, జాగ్రత్తగా వేసేయండి, ట్రై చేయండి. ఫస్ట్ 1 లాక్, 1 లాక్ నుంచి ముందు ఎక్కడి వరకు వెళ్దాం? 15 జూన్ వరకు వెళ్దాం. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా చేసుకుంటారా, మీరు ఎలా కావాలో అలా చేసుకుంటారు, ఏం చేసుకుంటారో చేయండి రా, చేసి చెప్పండి రా, నాకు ఎంత వస్తుంది ట్రై చేసి చెప్పండి, ఒక్కటే చేయండి రా. చూస్తాం. ఎందుకు ఇస్తారా? 177 చిల్లర రావాలి అంతే, వచ్చింది 177. ఓకే, ఈజీరా, ఏం లేదురా. ఏం చేస్తా చెప్పండి. ఫస్ట్ ఓపెనింగ్ లో 1 లాక్ షేర్స్ ఉన్నాయా? ఆ 1 లాక్ షేర్స్ కి ఎన్ని డేస్ వెయిటేజ్ ఇస్తాం? 365 డేస్ ఉన్నట్టే. అప్పుడు ఎంట్రీ ఏంటి? 1 లాక్ ఇంటూ అదే ఎంట్రీ ఏంటి? 365/365 అయినా ఆ 1 లాక్ యాడ్ చేసాం. నెక్స్ట్ 15 జూన్, 15 జూన్ కాబట్టి ఏప్రిల్లో 30, మేలో 31, జూన్ లో 14 తీసేయండి. ఇవన్నీ కలిపితే ఎంత? 75 తీసేయండి 365 నుంచి. 290 డేస్ అయినా ఉన్నట్టు, అంటే ఎంట్రీ ఏంటి అదే క్యాలిక్యులేషన్. 75,000 ఇంటూ 290/365 అయినా అది కూడా యాడ్ చేస్తాం. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇంటూ ఈక్విటీ. ఎన్ని రోజులు? 8th నవంబర్ అంట. నవంబర్ లో 23 రోజులు. డిసెంబర్ లో 31, జనవరి 31, ఫిబ్రవరి, మార్చ్. ఎంత? 144 అయినా? 50,000 ఇంటూ 144/365. ఓకేనా? నెక్స్ట్ బైబ్యాక్ జరిగింది, మైనస్ చేయాలా లేదా చెప్పండి. మైనస్ ఎంత నుంచి? 20,000 కదా. సో 20,000 ఫిబ్రవరిలో ఎప్పుడు? 22nd జరిగిందంటే ఫిబ్రవరిలో ఇంకా 7 డేస్ ఉంది, ప్లస్ మార్చ్ లో 31 డేస్, 38 డేస్ అయినా? 20,000 ఇంటూ 38/365 ఎంత? ఎంత వచ్చిందో అది మైనస్ చేస్తాను. వెయిటెడ్ యావరేజ్ వస్తుందో రాదో చెప్పండి. ఇప్పుడు ఎర్నింగ్స్ మనం లెక్కెట్టుంటాం కదా ఇందాకలో, ఇప్పుడు అది బై చేసేస్తే వచ్చేస్తుంది. ఏది లాస్ట్ దానికా? ఎందుకు? అది ఏంట్రా, ఇవన్నీ ప్లస్ చేసి మైనస్ చేస్తే వచ్చిన క్లోజింగ్ బ్యాలెన్స్ రా, దానికి ఎందుకు వేసేస్తున్నారా?
ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా? అయిపోయి అంతే ఆన్సర్. ఇలాగైనా లెక్కెట్టచ్చు, లేదంటే మీరేం చేయొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి అని ఎన్ని స్టెప్స్ లెక్కడదు, అది కొంచెం దోలు తీరుతుంది. అదే ఫస్ట్ ఏప్రిల్ నుంచి 15 జూన్ వరకు ఎన్ని రోజులు ఉన్నాయి, 1 lakh షేర్స్ ఉన్నాయని అనుకోవచ్చు, అలా మార్చుకుంటూ కూడా చేయొచ్చు, మీ ఇష్టారా, ఎలా కావాలంటే అలా చేయండి. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చా నేను? ఫోర్త్ క్వశ్చన్ చూడండి, బోనస్ షేర్స్ గురించి క్వశ్చన్ వచ్చింది చూడండి. బోనస్ షేర్స్ అనా, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఎంత అంట? ఓడిఎం ఎంత అది, 10 కోట్ల, 10 కోట్లేనా? 10 కోట్లు. 10 కోట్లు ఇన్ ఆర్డినరీ షేర్స్ ఆఫ్ 25 రూపీస్ ఇచ్చి అంటే ఎన్ని షేర్స్ చెప్పండి, 10 కోట్లు డివైడ్ బై 25 ఎంత? 4 lakhs అనుకుంటా. ఏం ఒకసారి లెక్క, 10 కోట్లు డివైడ్ బై 25 ఎంత? 40 lakhs. 40 lakhs షేర్స్. అలాగే 5 lakhs ఏంటంట, క్యూములేటివ్ నాన్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ క్లాసిఫైడ్ యాజ్ ఈక్విటీ అని చెప్పాడు. మీకు చెప్పాను కదా, ఏం చెప్పకపోయినా కూడా మేము ఏమనుకుంటాము, ఈక్విటీ అని అనుకుంటాం. ఓకేనా? అవన్నీ ఉన్నాయి 5 lakhs. కంపెనీ ఇప్పుడు 1 October ఈ రెండు స్టార్టింగ్ నుంచి ఉన్నాయి, అంతే కదా. 1 October కంపెనీ ఏం చేసింది, 10 lakh ఆర్డినరీ షేర్స్ ఫుల్లీ పెయిడ్ అప్ బై వే ఆఫ్ క్యాపిటలైజేషన్ ఆఫ్ రిజర్వ్స్. అంటే ఏంటి, బోనస్ షేర్స్ అనా? బోనస్ షేర్స్ ఎన్ని ఇచ్చామంట, 10 lakh ఇచ్చాం, మంచిది. తర్వాత ప్రాఫిట్ ఎంత లాస్ట్ ఇయర్ చెప్పాడు, ఈ ఇయర్ చెప్పాడు, బేసిక్ ఈపీఎస్ ఎంత అని అడిగాడు. ఫస్ట్ మనం చూద్దాం, ఆగండి, ముందు లాస్ట్ ఇయర్ చూద్దాం. లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, 4,50,000 అయినా, 4,50,000. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ డివిడెండ్ ఇస్తున్నామా, క్యూములేటివ్ అని చెప్పాం కదా, ఎంత చెప్తారా? 5 lakhs లో 10% ఎంత, 50,000 అయినా కాదా చెప్పండి. 4,50,000లో 50,000 తీసేస్తే ఎంత మిగిలింది, 4 lakhs అయినా కాదా చెప్పండి. ఓకేనా? 4 lakhs డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎన్ని ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కదా, ఎన్ని ఉన్నాయి చెప్పండి. బోనస్ ఇష్యూ జరిగింది కదా, ఒక నిమిషం ఆగండి. బోనస్ ఇష్యూ జరిగిందా లేదా చెప్పండి. బోనస్ ఇష్యూ జరిగితే లాస్ట్ ఇయర్ కంపారిటివ్ స్టేట్మెంట్స్ లో కూడా ఈ బోనస్ ఉందనే అనుకొని ఫస్ట్ నుంచి బోనస్ ఉండుంటే ఎలా లెక్కెడతామో అలా లెక్కెట్టాలి. లాస్ట్ ఇయర్ కూడా కంపారిటివ్స్ మార్చాలి. అంటే లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి మనం ఏమున్నాయి అనుకుంటాం, మనం ఏదది ఏది అదే ఆ షేర్స్ ఉన్నాయని అనుకుంటాం. అంటే ఎన్ని షేర్స్ అవి, 1000 షేర్స్ అయినా, మొత్తం ఎన్ని షేర్స్ అవుతావు ఇప్పుడు, అదే 4 lakh షేర్స్, అది 1 lakh షేర్స్ అయినా, మొత్తం కలిపి ఎన్ని షేర్స్, 5 lakh షేర్స్ అయినా కదా చెప్పండి. అంతేనా కదా, అప్పుడు అర్నింగ్స్ ఎలా లెక్క, 4 lakhs డివైడెడ్ బై ఏది, ఇది 4 lakhs, ఇది 40 lakhs, ఇది ఇవి షేర్స్ కదా. ఓకే, అమౌంట్ ఎంత, 4 lakhs కదా. 4 lakhs డివైడెడ్ బై 50 lakhs అయినా, అవునా కదా చెప్పండి. 4 lakhs బై 50 lakhs ఎంత, 8 పైసా, 8 పైస్, 8 పైసా వస్తుంది, 0.08 కదా, అంతేనా కదా. అయిపోయి ఈ ఇయర్ కూడా ఎలా లెక్కెడతాం, మళ్ళీ సేమ్ ఏం లేదు, చాలా ఈజీరా. ఈ ఇయర్ కూడా ఎలా లెక్కెడతాం చెప్పండి. 5,50,000 నుంచి ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేస్తాం 50, ఉన్నా కదా చెప్పండి. ఎంత వచ్చాయి, 5 lakhs షేర్స్ వచ్చి, అదే 5 lakh రూపీస్ వచ్చింది ఎండింగ్. ఏం చేస్తాం, 5 lakhs డివైడెడ్ బై సేమ్ 50 lakhs ఎంత, 10 పైస్. ఈజీయా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? సో కంటెంట్ బుక్ మీరు చూస్తే, ఇదిగో 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 బోనస్ షేర్స్, బోనస్ షేర్స్, బోనస్ షేర్స్, ఇదిగో previous year EPS is also restated by multiplying the number of shares by bonus adjustment factor. లాస్ట్ ఇయర్ కూడా ఈ షేర్స్ ఉన్నాయి అని అనుకోవాలి. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా, క్లియరా? ఓకేనా? అయిపోయి నెక్స్ట్ 4 క్వశ్చన్లు అయిపోయి, ఇంకెన్ని చెప్పు. అవును, డివిడెండ్ ఆల్రెడీ తీసేసినట్టు, ఇంట్రెస్ట్ లాగా ట్రీట్ చేసి తీసేసినట్టు. ఇప్పుడు మనకు ప్రాఫిట్ ఇచ్చాడు కదా, అందులోనే తీసేసినట్టు, మళ్ళీ మనం తీయాల్సిన అవసరం ఉందా, లేదు. ఈక్విటీ అనే పదం ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంటి, ఆ డివిడెండ్ తీయలేదని అర్థం. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చినప్పుడు అందులో మైనస్ చేయలేదు, మనం ఇప్పుడు ఏం చేస్తాం, మైనస్ చేసి లెక్కెట్టుకుంటాం. అదే కనుక ఇదే క్వశ్చన్ లో ఒకవేళ ఈక్విటీ బదులు లైబిలిటీ ఉండుంటే మనం దీన్ని కెలకకూడదు, అది డైరెక్ట్ గా డివైడ్ బై చేసేయాలి. ఓకేనా కాదా, క్లియర్ కదా అందరికి, అంతే. చెప్పకపోతే మీకు ఏమనుకోమన్నాను, అందుకే ఈక్విటీ అని అనుకుంటాను. చెప్పకపోతే ప్రిఫరెన్స్ షేర్స్ ని ఈక్విటీ లాగా ట్రీట్ చేస్తాం, డిబెంచర్స్ వాటిని లైబిలిటీ లాగా ట్రీట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దామా. మళ్ళీ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే లెక్క చేయండి.
నెంబర్ ఆఫ్ షేర్స్ లెక్క పెట్టండి. అరే ఇలా ఇచ్చాడంటే మీనింగ్ ఏంటి? ఆడ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? జాన్ టు డిసెంబర్ అని అనుకోండి. ఇది వాడు చెప్పాడు కూడా, డిసెంబర్ ఎండింగ్ అని. చేసేయండిరా ఫాస్ట్ గా. ఆ ఇది అంత ఈజీగా రాదు. మధ్యలో బోనస్ ఉంది కదా. చేయండి చేయండి. చేయండి 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 చేయండి. బోనస్ ఉంటే అని అనుకోవాలి కాబట్టి ఆలోచించండి. వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏమో ట్రై చేయండి. జమా జమా జమాలే జమా. పోనీ మళ్ళీ ట్రై చేయండి. 1576 389 వచ్చింది. మంత్స్ వైజ్ వేస్తారండి, డేస్ వైజ్ వేసారా? మంత్స్ వైజ్ వేయండి ఒకసారి, పోనీ మంత్స్ వైజ్ ట్రై చేయండి ఒకసారి. ఇంకా ఈజీ కదరా, ఫాస్ట్ గా అయిపోవాలి. ట్రై చేయండి ఒకసారి. అందుకే ఒకసారి మంత్స్ వైజ్ ఒకసారి లెక్కటండి అంటున్నాను. అదే అదే మీరు అందుకే మీరు ఒకసారి ట్రై చేయండి అంటున్నా. అంత తేడా రాదే. అంత తేడా, అవును అంత తేడా వస్తుందా? సో చూస్తున్నా. ఏం చేశారు మీరు? ఫస్ట్ 10 lakhs షేర్ స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. 10 lakhs ఇంటూ 12/12 చేశారు. 2 lakhs ఇంటూ 10/12 చేశారు. ఇదంతా 10, ఇదంతా అంటే 1.6, 1.67. తర్వాత ఈ 4 lakhs అనే బోనస్. 4 lakhs బోనస్ మనం ఏమనుకుంటాం? స్టార్టింగ్ నుంచే ఉన్నాయని అనుకుంటాం, అంతేనా? అంటే ఎంత? 4. ఇంకోటి ఏంటి? 2,50,000 1/12. 2 ఇంటూ 1/12 ఎంత? 2 పాయింట్ ఎక్కడరా? 2.5. 2.5 lakhs ఇంటూ 1/12 ఎంత? ఎంత? 0.208. ఇది 1.67 వచ్చింది ఇక్కడ. లేదు, ఎంత అవుతుంది చెప్పండి టోటల్?
15.878 ఒకవేళ ఇక్కడ 6 పెట్టుంటే 6 అని పెట్టి 208 తో ప్లస్ చేస్తుంటే అవును ఎలా చేసినా అంత తేడా వస్తుందా అని ఈడేం చేశాడు వాడు మామూలుగా లెక్కెట్టుకున్నాడు ఈడేం చేశాడు చెప్పండి ఈడ మెథడ్ ఏంటో చెప్పండి ఆడేం చేశాడు తెలుసా ఫస్ట్ 10 lakhs కదా 2 months కదా ఉంది ఈ 2 months కూడా దాంట్లో బోనస్ షేర్స్ ఉన్నాయని ముందు నుంచే అనుకుంటున్నాడు అంటే అందుకే ఇంటూ ఏం చేశాడు 4/3 వేసాడు ఎందుకు 4/3 వేసాడు చెప్పండి అవి 3 shares కి అయితే 4 shares కి అయితే ఏంటి అన్నట్టుగా లెక్కెట్టాడు ఓకేనా కదా అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇందులో నేను ఆడ వేసిన 4/3 వేయకపోయి ఉంటే ఎక్స్ట్రాగా 4/3 వల్ల నాకు ఎంత పడుతుంది 10 into 4/3 ఎంత ఎంత వచ్చిందిరా అంటే 1.33 1,33,000 కి ఇక్కడ 4 months వేసాడు ఒక్క నిమిషం ఆగండి వాడు చేసింది మనం చేసింది కరెక్టా కదా చెప్పేస్తుంది 10 into 2/12 3.33 into 2/12 అండ్ ప్లస్ తర్వాత 12 into 4/3 నెక్స్ట్ 4 into 6/12 and plus 4 into 3/12 and plus 4 into 1/12 and plus రాదురా ఆడదే మంది సేమ్ ఆడ ఇక్కడ 4 lakhs అయ్యాడు ఆడ 3,88,000 వేసినట్టు అందుకే ఆడితే మనది తేడా వస్తుంది ఇప్పుడు చేయండి ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి మీరు చెక్ చేయండి ఇప్పుడు నేను 10 ప్లస్ 1.66 ప్లస్ 3.88 ప్లస్ 0.208 75 అప్పుడు వస్తుంది కదా ఇక్కడ 1.67 వేసుకోరా 3.89 వేసుకోరా 0.21 వేసుకోరా వస్తుందా ఓకే 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 ఒక్క నిమిషం ఆడు అలాగే చేయమంటున్నాడు చూడండి మల్టిప్లై నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ బోనస్ బై బోనస్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేసే చేయమంటున్నాడు సో మీరు ఖచ్చితంగా ఈ మెథడే చేయాలి ఇంకా తప్పదు ఇలాగే చేయండి ఇలాగే చేయండి ఇలాగే చేయండి బోనస్ ఉంటే ఇలాగే చేయండి ఎందుకంటే బోనస్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఇదేంటి తెలుసా ఒకసారి చూడండి ఏం లేదు 10 lakhs ఉందా అవునా 10 lakhs 2 months పాటు ఉందా లేదా చెప్పండి సో ఇంటూ 2/12 ఇంటూ బోనస్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఈ 10 lakhs కి వెయిట్ ఇస్తున్నాం ఎంత వెయిట్ ఇస్తున్నాము ఈ 10 lakhs యాక్చువల్ గా 3 అనేది సమానం కానీ యాక్చువల్ గా ప్రతి 3 shares లో ఒక బోనస్ షేర్ తెలియకుండా డాక్ ఉందా లేదా చెప్పండి ఉంది కాబట్టి 3 కి ఇదైతే 4 కి ఎంత ఎలా చెప్తాం 10 into 4/3 అనా సో ఇంటూ 4/3 చేస్తాం ఎందుకంటే 3 shares కి 10 lakhs ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీరు ప్రతి 3 shares కి ఇప్పుడు ఎన్ని షేర్స్ ఒక బోనస్ షేర్ ఇస్తారా ఒక బోనస్ షేర్స్ ఇస్తే ప్రతి 3 shares ఉన్న షేర్ హోల్డర్ ఇప్పుడు ఎన్ని షేర్స్ తో సమానం 4 shares తో సమానమా సో 4 ఉన్నట్టుగానే ట్రీట్ చేయండి వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఓకేనా కదా సో వాడికి స్టార్టింగ్ నుంచి 4 ఉన్నట్టుగానే ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే ఇప్పుడు 10 కి 4 ఉన్న ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి ఇంటూ 4/3 చేయాలా క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ 2:3 ఇచ్చాడు రేషియో బోనస్ అంటే ప్రతి 3 shares కి 2 అప్పుడు ఇక్కడ 3A ఇక్కడ 2A సారీ 2 కాదు ప్రతి 3 shares కి 2 shares ఇస్తామంటే బోనస్ తర్వాత దానికి ఎన్ని వస్తాయి మొత్తం 5 వస్తాయా సో 10 into ఏం చేయాలి 5/3 చేయాలి బోనస్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేయాలి అందుకే ఏం చెప్పాడు 1 ప్లస్ బోనస్ రేషియో ప్లస్ చేసింది ఇప్పుడు నువ్వు 2 చెప్తే నేను ఏం చెప్పాను 5/3 తో చేయమన్నా ఆడేమంటాడు తెలుసా 1 ప్లస్ బోనస్ రేషియో ఏంటి 2/3 అనా ఈక్వల్ అంత 3 + 2 5 అనా 5/3 మళ్ళీ చెప్తున్నాను వాడు చెప్పాడు అలాగే చేయండి ఓకేనా సో బోనస్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ అని ఒకటి కనుక్కొని దానికి ప్రతి దగ్గర వెయిటేజ్ ఇవ్వండి అందుకని నేను ఇక్కడ ఇచ్చాను కానీ లాస్ట్ రెండు దగ్గర ఇవ్వలేదు ఎందుకు
డైరెక్ట్ గా బోనస్ షేర్స్ మామూలుగా యాడ్ చేస్తాం కాబట్టి ఓకేనా కదా. అరే అలాగే చేయండి రా, మీరు అలాగే యాజ్ ఇట్ ఈస్ గా చెయ్యాలి. వద్దు ఈ బోనస్ బోనస్ షేర్స్ ఉంటే ఈ మెథడే చేసుకోండి. సో లేదు ఎందుకు కన్ఫ్యూజన్ అనుకుంటే ఇందాకలతో కూడా మీరు ఏం చేస్తారు, ఈ మెథడే చేసేయండి, పని అయిపోతుంది. బోనస్ ఉన్నప్పుడు మాత్రం ఈ మెథడే చేయండి. చెప్పండి. ఆ, అప్పుడు ఇలా చేసుకోవచ్చు. నువ్వు కావాలంటే ఏం చేయొచ్చు అంటే 10 ఎప్పటి నుంచో ఉన్నట్టే కదా, 10 ఎప్పటి నుంచి ఉన్నట్టు కాబట్టి డైరెక్ట్ గా ఏం చేస్తావు, ఇంటూ 4/3 చేస్తావు. ఇది ఇయర్ మొత్తానికి ఉంది కదా, అది అలాగే వదిలే. ఇప్పుడు ఎంత అవుతుంది, 10 lakhs ఇంటూ 4/3 ఎంత చెప్తారా? 13 పాయింట్, అది అలా ఉంచుతావు. తర్వాత 2 lakhs కూడా నువ్వేం చేస్తానంటున్నావు, ఇంటూ 4/3 చేస్తాం. ఎన్ని మంత్స్ ఉంది ఇది, 10/12 చేయండి అంతే. ఇది ఎంత ఎంత 2.22 అనొచ్చా, అవునా కదా చెప్పండి. తర్వాత మధ్యలో బోనస్ షేర్స్ జరిగింది, అది ఆల్రెడీ మనం రికార్డ్ చేసేస్తున్నాం. తర్వాత 2,50,000 షేర్స్ స్టార్ లాస్ట్ లో, దానికి బోనస్ షేర్స్ తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, అవునా కదా. 2.5 ఇంటూ ఏం చేస్తాం డైరెక్ట్ గా, ఎన్ని మంత్స్ అది, నవంబర్ అంటే 2 months అయినా, 2/12 ఎంత చెప్తారా? 41,000 అంటే 0.41 అయినా రావట్లేదా ఇలా, ఇదంతా చెప్పండి ఇప్పుడు, రావట్లే. 15 పాయింట్ ఎంత వస్తుంది, 9.6 వస్తుంది. ఇందాక కూడా అదే వచ్చింది కదా ఇలా చేస్తే. సో అలా చేయకూడదు, ఓన్లీ ఇలాగే చెయ్యాలి. మళ్ళీ చెప్తున్నాను, బోనస్ ఇచ్చినప్పుడు బోనస్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ తోనే మల్టిప్లై చేసి ఇలాగే చెయ్యండి రా బాబోయ్. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా కదా. బోనస్ షేర్స్ ఉన్నప్పుడు ఇలాగే మంత్ టు మంత్ వెయిట్ ఇచ్చుకుంటూ క్యాలిక్యులేట్ చేయండి. అర్థమైందా లేదా? ఓకే, క్లియర్. తర్వాత నెక్స్ట్ ఏంటి, అర్థమైంది కదరా. ఇది మళ్ళీ చెప్తున్నాను, బోనస్ ఇచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ మాత్రం ఇలాగే చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఇంటూ బోనస్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ తో ఎక్కడికక్కడ క్యూములేటివ్ గా అదంత క్లియర్ గా చెప్పాడంటే ఆబ్వియస్లీ ఇదిగా చూడండి, మల్టిప్లై నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ బిఫోర్ బోనస్ డేట్ బై బోనస్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ అని క్లియర్ గా చెప్పాడు. సో ఓకేనా కదా చెప్పండి. సో బోనస్ ఇష్యూ డేట్ ఏమవుతుంది, ఇర్రిలవెంట్ అయిపోతుంది. మీరు ఇక్కడ గమనిస్తే బోనస్ మనం ఏం చేస్తున్నాం, ఇందాక నుంచి బోనస్ ఎప్పుడు ఇష్యూ చేశారో చూసుకొని దానికి అంత వెయిట్ ఇస్తున్నాం మనము. అదే మనము ఆబ్వియస్లీ మనం క్యాలిక్యులేషన్ లో కూడా అలాగే చేస్తున్నాంలే. మనం కూడా ఏం చేస్తున్నాం, ఫుల్ వెయిట్ ఇస్తున్నాం కదా. సో అది ఆ పాయింట్ దానికి పనికి వస్తుంది, సో దానికి అది పనికిరాదు. సో ఇక్కడ మాత్రం క్యాలిక్యులేషన్ అప్పుడు మీరు ఇండివిజువల్ గానే బోనస్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేసుకోండి. ఓకేనా కదా చెప్పండి, అర్థమైందా లేదా, క్లియర్. ఇక్కడ మనం ఒకసారి ట్రై చేద్దాం, అంటే డీకోడ్ చేయడం ట్రై చేద్దాం, ఎందుకు ఒకటి రావట్లేదని మన ఆన్సర్. కాదు ఇక్కడే చూద్దాం ఎందుకు. ఇక్కడ మనం ఇంటూ 4/3 చేస్తున్నాం కదా, విడదిద్దాం మనం ఫస్ట్. అంటే 10 ఇంటూ 2/12 ఇంటూ 3/3 చేస్తున్నాం. ప్లస్ ఏం చేస్తున్నట్టు మనం, అదే 10 కి ఇంటూ 2/12 ఇంటూ 1/3 చేస్తున్నట్టేనా, చెక్ చేయండి ఒకసారి, ఇది సరిపోతుంది లేదా. 10 ఇంటూ 2/12 ఎంత, ఒకసారి చెక్ చేద్దాం. 10 ఇంటూ 2/12 ఎంత, 1.66. ప్లస్ ఇదంతా చెప్పండి, 10 ఇంటూ 2/12 1.66 ఇన్ డివైడ్ బై 3 ఎంత, 0.5533 ప్లస్ 1.66. సరిపోతుందా, అవునా కదా, సరిపోతుంది. అయితే అంటే దాన్ని ఇలా రాస్తున్నట్టేనా మనం అర్థం, అవునా కదా చెప్పండి. అంటే నార్మల్ గా ఉండే షేర్స్ కి ఎప్పుడు లాగా లెక్కెడతాం. ఇక్కడ కూడా చూద్దాం కావాలంటే. ఇక్కడ 12 lakhs ఉంది చూసారా, 12 ఇంటూ 6/12 ఇంటూ 3/3 వేరేగా వేస్తున్నాను. ప్లస్ 12 ఇంటూ 6/12 ఇంటూ 1/3 వేరేగా వేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ వేరు వేరేగా వేస్తున్నాను, సరిపోయింది కదా. ఓకేనా, అంటే ఇది మనం ఎప్పుడు చేసేదే. అలాగే సేమ్ లాస్ట్ లో ఏం చేసాం మనం చెప్పండి, 2.5 lakhs అయినా 2.5 ఇంటూ ఇక్కడ మనం ఏం వేస్తున్నాం, ఇక్కడ 16 lakhs ఇంటూ 3/12 వేస్తున్నాడు. 16 lakhs వేస్తున్నాడు అంటే ఆ 12 కి వేరే వేసి ఉంటాడు అని అనుకుందామా, 12 ఇంటూ 3/12 వేసాడు అని అనుకుందాం. ప్లస్ 4 ఇంటూ ఏం చేస్తున్నాడు, 3/12 వేసాడు అని అనుకుందాం. విడదీయడానికి ట్రై చేస్తున్నాను రా నేను, అంతే కదరా. 3/12 కామన్ తీస్తే 12 + 4 ఎంతరా, 16 అయినా. లాస్ట్ కేసులో ఏం జరిగినట్టు, 16,50,లో వాడు ఏం చేసినట్టు, 12 కేమో 12 ప్లస్ అక్కడ 2.5 మొత్తం కలిపి ఎంత, 14.5 అయినా. 14.5 ఇంటూ వాడు ఏం చేసినట్టు, 1/12 వేసినట్టు.
ఎక్స్ట్రాగా 4 కి మాత్రం ఏం చేసినట్టు 1/12 ఇక్కడ మీరు గమనిస్తే 10 ఇది 10 ఇంటూ 1/3 ఎంత చెప్పండి. ఇక్కడ 12 ఇంటూ 1/3 ఎంత పని చెప్పండి. 4 ఏనా. ఇక్కడ 4 కి పడుతుంది. 4 ఇంటూ 6/12 పడుతుంది. ఇక్కడ 4 ఇంటూ 3/12 పడుతుంది. 4 ఇంటూ 1/12 పడుతుంది. అంటే 4 కి 6, 3, 1 యాడ్ అవుతున్నాయి 10 మంత్స్. కానీ స్టార్టింగ్ లో చూసారా 10 ఇంటూ 1/3 ఎంత చెప్పండి. 3.33 కదా. చూసారా అక్కడ 4 కి పడట్లేదు. మనం చేసినట్టయితే మనం ఏం చేస్తాం, ఈ మొత్తం కలిపి మనకి ఎంత రావాలి చెప్పండి. 4 రావాలి. అవునా కదా. మనకు 4 వచ్చింది. ఇక్కడ రావట్లేదు చూడండి. కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ మీరు గమనించారా మొత్తం కలిపి మనకు 4 రావట్లేదు. ఇక్కడ 12 ఇంటూ 1/3 అంటే ఎంత 4. 4 కి 6/12 మంత్స్ వేస్తున్నాం. ఇక్కడ 4 కి 3/12 మంత్స్ వేస్తున్నాం. ఇక్కడ 4 కి 1/12 మంత్స్ వేస్తున్నాం. కానీ స్టార్టింగ్ లో ఉన్నా చూసారా 10 కి, దానికి 4 కి వేయట్లేదు చూడండి. 3.33కే వేస్తున్నాం. అదే ఇక్కడ మ్యాటర్. ఓకేనా కాదా. అర్థమైందా లేదా. ఇది మ్యాటర్. దిస్ ఈస్ ద మ్యాటర్. అందుకే ఆన్సర్ వేరు వేరేగా రావడానికి. ఇది మీకు అనవసరం పడట్లే. ఎందుకంటే సెకండ్ దగ్గరికి నీకు 2 లాక్ షేర్స్ వచ్చాయి కదా. అంటే 10 లాక్ షేర్స్ 2 లాక్ షేర్స్ రెండు ఉన్నాయి కదా సెకండ్ దాంట్లో. అందుకే దాన్ని 4 లాక్ షేర్స్ కి ఇస్తున్నాం మనం వెయిట్. సింపుల్ గా చెప్పాలంటే మీకు చేసినట్టు కూడా మీకు ఆన్సర్ కావాలి కదా. అంతే కదా. ఇదిగో మీరు చేసినట్టు మీకు ఆన్సర్ వస్తుంది చూడండి. ముందు బోనస్ షేర్స్ లేకుండా మామూలుగా లెక్కెట్టండి. వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్. బోనస్ షేర్స్ లేకుండా లెక్కెట్టని చెప్తాను. దీనికి 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 ఇది పట్టించుకోకండి కాసేపు. కాసేపు ఇది లేదనుకున్నా. నేను మీరు చేసినట్టు ఆన్సర్ తీసుకొస్తాను రా ఇప్పుడు. నమ్మండి రా, మీరు చేసినట్టు తీసుకొస్తా ఇప్పుడు చూడండి రా. 10 ఇంటూ మీరు ఏం చేస్తారు చెప్పండి. 12/12 డైరెక్ట్ మీ ఆన్సర్ అదే కదా. అవునా. 2 కి ఏం చేస్తారు చెప్పండి. 10/12. 2.5 కి ఏం చేస్తారు చెప్పండి. 1/12 ఎంత చెప్తారు ఇది మొత్తం కలిపి. మీరు చేసినట్టు తీసుకొస్తాను రా బాబు ఇప్పుడు. 11,87,500 ఇంతేనా. ఇంతేనా కదా. ఇప్పుడు మీరు చేసినట్టు నేను తీసుకొస్తా చూడండి. సూపర్ అంటారు మీరు. ఇక్కడ బోనస్ షేర్స్ వచ్చాయా. జాగ్రత్తగా గమనిస్తే బోనస్ షేర్స్ ఏ రేషియోలో ఇస్తామని చెప్పాం. 1:3 రేషియో. మధ్యలో 28th ఫిబ్రవరిన 28th ఫిబ్రవరి వరకు ఎన్ని షేర్స్ ఉన్నాయి మన దగ్గర. 10 లాక్ షేర్స్ ఉన్నాయి. అవునా కదా చెప్పండి. 10 లాక్ షేర్స్ కి ఎంత బోనస్ వస్తుంది. స్టార్టింగ్ నుంచే కదా బోనస్ వస్తుంది. అయ్యో నాకు ఎందుకు ఇది ఎంత ఇందాక అంత ఎలాగలేదే. 10 లాక్స్ బోనస్ షేర్స్ స్టార్టింగ్ నుంచి. 10 లాక్స్ వాళ్ళకి బోనస్ షేర్స్ స్టార్టింగ్ నుంచే ఇవ్వాలి కదా. వాళ్ళ షేర్స్ ముందు నుంచే ఉన్నాయి కాబట్టి బోనస్ వెయిట్ కూడా ఎప్పుడు ఇస్తాం, ముందు నుంచే ఇస్తాం. అంటే 10 లాక్స్ బోనస్ ఎంత 10 లాక్స్ బోనస్ ఎంత చెప్తారు. ఇంటూ 1/3 అనా అంటే ఎంత 3,33,333 ముందు నుంచే ఉండాలి. అవునా కదా చెప్పండి. అంటే ఇంటూ ఏం చేస్తాం చెప్పండి. 12/12 ఒప్పుకుంటారు లేదా చెప్పండి. ఇది ఒప్పుకుంటారు లేదా. ఇదిగో 3,33,333 రాస్తున్నా. ఓకేనా. హ్యాపీ. క్లియర్. జాగ్రత్తగా చెప్పండి. ఎక్స్ట్రాగా 2 లాక్ షేర్స్ ఎప్పుడు వచ్చాయి. ఫిబ్రవరిలో కదా వచ్చాయి. మరి వాళ్ళకి బోనస్ ఎప్పటి నుంచి ఉండాలి. ఇది వచ్చిందే అప్పటి నుంచి. వాళ్ళకి బోనస్ కూడా ఎప్పటి నుంచి ఉండాలి. ఇప్పటి నుంచేనా. 2 లాక్స్ మీద ఎంత చెప్తారా. 2 లాక్స్ ఇంటూ అదే 2 లాక్స్ మీద బోనస్ ఎంత. 2 లాక్ ఇంటూ 1/3 ఏనా. 2 లాక్స్ ఇంటూ 1/3 కదా బోనస్ అంటే ఎంత. 66,667 ఏనా. ఇంటూ ఏం చేస్తాను చెప్పండి. 10/12 ఎంత చెప్తారా. లెక్కడండి రా. దీనమ్మ లెక్కడండి. 3 కలపండి. వచ్చిందా ఎగ్జాక్ట్ గా. అది మ్యాటర్. మనం ఇందాక స్టార్టింగ్ నుంచి 4 లాక్స్ కేసేస్తున్నాం. 4 లాక్స్ స్టార్టింగ్ నుంచి వేయకూడదు, మధ్య నుంచి 4 లాక్స్ లో అసలు షేర్స్ లేవు కదా. 2 లాక్ షేర్స్ మధ్యలో వచ్చాయి కదా. పాత మెథడ్ చేసుకోవచ్చు. అదే చెప్తాను. అందుకే మళ్ళీ చెప్తున్నా. ఓకేనా. పాత మెథడ్ ఇదిగో. పాత మెథడే కదా ఇప్పుడు చేశాను. ఓకేనా కదా. ఆ, ఇప్పుడు ఒకసారి మళ్ళీ నేను నీట్ రాస్తాను. రాసుకోండి నోట్స్ లో. ఓకేనా. చేసుకోవచ్చు. హ్యాపీగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు చూడండి ఒకసారి ఆగండి. ఫస్ట్ నాకు చెప్పండి. ఫస్ట్ నేను ఇగ్నోర్ బోనస్ లేకుండా మిగతా లెక్కెట్టేస్తాను. ఎంత చెప్తారు బోనస్ లేకుండా. 10 లాక్స్ కి 12/12 తర్వాత ఇక్కడ చెప్పాను పోండి. అదే 10 లాక్స్ కి 12/12 ఇంకేమున్నాయి. 2 లాక్స్ కి 10/12 నెక్స్ట్ 2.5 లాక్స్ కి ఇది. ఓకేనా. నేను ఓన్లీ బోనస్ లెక్కెట్టాను. బోనస్ షేర్స్
10 lakhs మీద బోనస్ వేరేగా, 2 lakhs మీద బోనస్ వేరేగా లెక్కెట్టాను. 10 lakhs మీద బోనస్ ఎంత చెప్తారా? 10 into 1/3 అంటే ఎంత? 3.33 lakhs. 2 lakhs మీద బోనస్ ఎంత? 0.66 lakhs. అవునా కదా చెప్పండి. తర్వాత అదే ఇక్కడ వేస్తాను. బోనస్ షేర్స్ కి ఇప్పుడు నేను కింద లెక్కెడతాను. ప్రశాంతంగా లెక్కడం. ఇప్పుడు బోనస్ షేర్స్ కి వెయిటెడ్ యావరేజ్ కడదామా? బోనస్ షేర్స్ కి మనం డేట్ ఇగ్నోర్ చేయమని చెప్పాను లేదా చెప్పండి. డేట్ ఇగ్నోర్ చేయమన్నాను కాబట్టి మీరు ఏం చేస్తారు? 3.33 lakhs. ఇవి స్టార్టింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఎక్కడి నుంచి ఉంటాయి? స్టార్టింగ్ నుంచి ఉంటాయి. అంటే 3.33 అయినా అంతేనా కాదా? నెక్స్ట్ సేమ్ 0.66 lakhs కి ఇవి ఎప్పుడు వచ్చాయి? అవి వచ్చింది 2 నెలల తర్వాత కాబట్టి దీనికి వెయిట్ కూడా ఎంత ఇస్తాం? 10/12 ఇస్తాం. ఎంత చెప్తారా? ఆ? ఇది ఎంత చెప్పండి? ఇది ఒక్కటి 0.55. అలాగే పైది లెక్కెట్టం. పైది ఎంత వచ్చింది మనకి? పైది ఎంత చెప్పండి? ఎంత? 5.42. మొత్తం కలుపుతారా? ఇంకేం వదిలేసాము మనం? 5.42 అయినా ఇక్కడే 10 వచ్చింది కదా రాజయ్య. 11 lakh. ఇది ఓకేనా కదా చెప్పండి. ఇది 3.3333 ఇలా రాస్తున్నాను. 0.5555 ఇలా రాస్తాను. టోటల్ ఎంత చెప్తారా? 3 కలిపి 10.7. ఓకేనా కాదా చెప్పండి. ఇది రాసుకుంటారా? ఫోటో తీసేయండి. అర్థమైంది కదరా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఖచ్చితంగా ఎగ్జామ్ లో రావాలని కోరుకుంది. ఎందుకు? ఈజీగా బిట్లు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కదరా. ఏదైతే ఎట్రా 6 మార్క్స్ క్వశ్చన్ డైల్యూటెడ్ డిపిఎస్. ఇది ఓకేనా కదా చెప్పండి. క్లియరా? నెక్స్ట్ పడిపోయి దానికి తెలుసు కదా ఏదో చేస్తాను ఇప్పుడు. వదలను. దాని దగ్గర పెద్ద ఫ్రేమ్ ఒకటి కొనేస్తాను. దేవాంశిష్ బ్యానర్ అంటే నాదే. నా బ్యానర్ నేను వేసుకోవాలి అక్కడ. నా మొహం అక్కడ చూసి ఇక్కడ చూసి మీరు ఉంటారు. సూపర్. 6th వన్ చూడండి. 6th వన్ చూడరా ఒకసారి. 31st December 2001 issued share capital of a company ఎంతంట? 1.8 million ordinary shares if 10 rupees each fully paid up. మంచిది. ద ప్రాఫిట్స్ ఫర్ ద ఇయర్ ఎంతంట? 31st December 2001 కి 2002 కి ఎంత ఇచ్చాడు? 6,30,000 ఒకటి, 8,70,000 ఒకటి, 75,000 ఒకటి. 2 years ఇచ్చాడు. ఆన్ 31st March 2002 అంటే నెక్స్ట్ ఇయర్, అదే 2001 దాటేశాక ఏం జరిగింది? కంపెనీ రైట్స్ ఇష్యూ ఇచ్చిందంట. 1 for every 4 shares అంటే ప్రైస్ ఆఫ్ 30 rupees. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్ ఇమీడియట్లీ బిఫోర్ ద రైట్స్ ఇష్యూ ఎంతంట? 60 rupees. క్యాల్కులేట్ ఈపీఎస్. ఇప్పుడు థియరిటికల్ ఎక్స్ రేట్ ప్రైస్ కనుక్కుంటాం మనం. ఇది మనం ఎక్కడ కనుక్కున్నాం? ఏఎఫ్ఎం లో చేసాం. ఓకేనా? ఏఎఫ్ఎం లో చూడండి ఒకసారి. మీరు ఇప్పుడు మీకు గుర్తొస్తే చూడండి. ఫస్ట్ ఇనిషియల్ ఎన్ని షేర్స్ ఉన్నాయి చెప్పండి? 4 shares ఉన్నాయి. ఇనిషియల్ ఒక్కొక్కటి దగ్గర 4 shares ఉన్నోడికి 4 shares మార్కెట్ ప్రైస్ ఎంత ఉండేది? 60 rupees ఉండేది. అంటే 4 into 60 ఎంత? 240. ప్లస్ ఆడ ఎక్స్ట్రాగా ఒక షేర్ కొనుక్కోవడానికి ఎంత ఇస్తారో చెప్పండి? 30 rupees అయినా? అవునాగా చెప్పండి. అంటే 30 rupees. మొత్తం కలిపి ఆడు ఎంత ఖర్చు 270 rupees. డివైడ్ బై ఎన్ని షేర్స్ కి ఇదంతా చేశాడు? 5 shares కి. యావరేజ్ గా షేర్ ప్రైస్ ఎంత? 54. ఓన్లీ ఇది అర్థమైందా లేదా చెప్పండి. థియరిటికల్ ఎక్స్ రేట్ షేర్ ప్రైస్ కనుక్కున్నాం. ఏం చేశాను నేను? 4 shares into 60 rupees 240 ప్లస్ ఒక షేర్ కి 30 rupees ఇచ్చాడు అంటే 30. మొత్తం కలిపి ఆడు ఇచ్చింది 270 rupees. ఎన్ని షేర్స్ కి ఇచ్చినట్టు? 5 shares కి ఇచ్చినట్టు. యావరేజ్ గా ఒక షేర్ కి ఎంత? 54 rupees. ఇది ఓకేనా కదా చెప్పండి. తర్వాత చూడండి 54 rupees కదా. తర్వాత ఏం చెప్పాడు? మనకి ఏమడిగాడు అసలు? క్యాల్కులేట్ ఈపీఎస్ అన్నాడు. ఒకసారి చూద్దాం. ఒకసారి జాగ్రత్తగా వినండి. మీరు ఈపీఎస్ క్యాల్కులేట్ చేయాలంటే ఫస్ట్ ఒకసారి జాగ్రత్తగా వినండి. మార్కెట్ ప్రైస్ బిఫోర్ రైట్స్ ఇష్యూ డివైడ్ బై థియరిటికల్ ఎక్స్ రేట్ ప్రైస్ ఎంత చెప్తున్నాడు? ఎంత మార్కెట్ ప్రైస్ బిఫోర్ రైట్స్ ఇష్యూ ఎంత చెప్పండి? 60 రూపాయలేనా? వన్స్ రైట్స్ ఇష్యూ జరిగాక ప్రతి షేర్ యొక్క ప్రైస్ ఎంత అయిపోయింది? 54 rupees అని ఇప్పుడే లెక్కెట్టారు కదా. 65, 54 అనా? అవునా కదా చెప్పండి. అది అలాగే ఉంచాం. దిస్ కరస్పాండ్స్ టు ఏ బోనస్ ఆఫ్ 1 for 9 అనుకోవచ్చా? అంటే అది ఏమంటున్నాడంటే 10/9 అని రాయొచ్చు కదా 60/54 ని. 10/9 అంటే మీనింగ్ ఏం చెప్పండి? అంటే ప్రతి 9 shares కి ఎక్స్ట్రాగా ఒక 1 రూపీ ఎక్కువ వస్తున్నట్టయినా కదా చెప్పండి.
అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో ఆలోచించండి. బిఫోర్ రైట్స్ ఇష్యూ ఏం జరిగింది చెప్పండి? 10 ఉండేది. ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ అది ఏమైంది చెప్పండి? 9 అయిపోయింది. అవునా కదా చెప్పండి? ఆడక్కడ ఏమంటున్నాడు, ఇది జస్ట్ 1 ఫర్ ఎవ్రీ 9. అంటే 9 ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రాగా ఒకటి ఏమైంది, బోనస్ ఇష్యూ లాగా అనుకుందాం. ఆగండి. తర్వాత బోనస్ రేషియో విల్ యూజువల్లీ బి గ్రేటర్ దెన్ 1. దట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్స్ ఇమీడియట్లీ ప్రియర్ టు ద ఎక్సైజ్ ఆఫ్ రైట్స్ ఈస్ గ్రేటర్ దెన్ ద థియరిటికల్ ఎక్సైజ్ ప్రైస్. ఆబ్వియస్లీ ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ బోనస్ ఇష్యూ కన్నా ముందు ఎక్కువ ఉంటుందా, తర్వాత తక్కువ ఉంటుందా? తర్వాత ఎక్కువ ఉంటుందా, ముందే ఎక్కువ ఉంటుంది. ఎందుకు చెప్పండి? వన్స్ బోనస్ ఇచ్చాక రిజర్వ్స్ వాడేస్తామా లేదా చెప్పండి? రిజర్వ్స్ వాడేసాక మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? చెప్పొద్దు కదా. అవునా కదా? ఇఫ్ ద రేషియో ఇస్ లెస్ దాన్ 1, ఇట్ మైట్ ఇండికేట్ దట్ మార్కెట్ ప్రైస్ హ్యాస్ ఫాలెన్ సిగ్నిఫికెంట్లీ డ్యూరింగ్ ద రైట్స్ పీరియడ్, which was not anticipated when the rights issue was announced. In this situation, the rights issue should be treated as an issue of shares for cash at full market price. అంటే ఆడేమంటున్నాడంటే ఒకసారి జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏం జరిగిందో చూడాలంట. ఇది బోనస్ ఇష్యూ లాగానే ఉంది, ఓకేనా? అంటే ప్రతి 9 షేర్లకి ఒక బోనస్ షేర్ ఇచ్చినట్టుగా ఉంది చూడడానికి. అవునా కాదా చెప్పండి? సో అదేమంటాడు చూడండి ఒకసారి. ఇఫ్ ద రేషియో ఈజ్ లెస్ దాన్ 1, ఇట్ మైట్ ఇండికేట్ దట్ రేషియో లెస్ దాన్ 1 ఉంటే దాని అర్థం ఏంటి? మార్కెట్ ప్రైస్ పడిపోయింది రైట్స్ ఇవ్వడం వల్ల, విచ్ వాజ్ నాట్ యాంటిసిపేటెడ్ వెన్ ద రైట్స్ వాజ్ అనౌన్స్డ్. ఇన్ దిస్ సిచ్యువేషన్ రైట్స్ ఇష్యూ షుడ్ బి ట్రీటెడ్ as ఇష్యూ ఆఫ్ షేర్స్ ఫర్ క్యాష్ అట్ ఎ ఫుల్ మార్కెట్ ప్రైస్. అంటే ఏంటి చూపిస్తాను ఇక్కడ, జాగ్రత్తగా వినండి. ఒరిజినల్ గా హోల్డింగ్ ఎంత అని చెప్పండి? ఒరిజినల్ హోల్డింగ్ ఎంత? ఎన్ని షేర్స్ ఉన్నాయి ఒరిజినల్ గా? 1.8 మిలియన్ ఆర్డినరీ షేర్స్ ఉన్నాయి. 1.8 మిలియన్ అంటే 18 లాక్ షేర్స్ అనా? అవునా కదా చెప్పండి? ఒక్కొక్కటి ఎంత ఉన్నాయి? 60 రూపీస్ ఉన్నాయా? 18 లాక్ ఇంటూ 60 రూపీస్ ఎంత చెప్తారా? 10 క్రోర్స్. 108 మిలియన్ అంటే అంతేనా? అంతే. 10 క్రోర్స్ 80 లాక్స్ అనా? జాగ్రత్త వినండి. బోనస్ షేర్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇట్ కెన్ బి డెమాన్స్ట్రేట్ యూజింగ్ ద ఫిగర్స్ ఇన్ ద ఇల్లస్ట్రేషన్ దట్ రైట్స్ ఇష్యూ 1 for 4 at 30 rupees is equal to bonus issue 1 for 9 combined with an issue of shares at full market price. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఎలాగో చెప్తున్నాడు. ఒకసారి జస్ట్ ఎగ్జాంపుల్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను మళ్ళీ లాస్ట్ లో మీకు మొత్తం కంబైన్ చేసి ఒకే దగ్గర చెప్తాను. ఒకసారి చూడండి. ఒరిజినల్ హోల్డింగ్ ఎంత? 18 lakhs ఇంటూ 60 రూపీస్ ఎంత? 10 crore 80 lakhs. రైట్స్ ఇష్యూ జరిగిందా? రైట్స్ ఇష్యూ ఎంత జరిగింది? ప్రతి 4 షేర్స్ కి ఒక షేర్ ఇచ్చామా లేదా చెప్పండి? అవునా కదా చెప్పండి? ప్రతి 4 షేర్స్ కి ఒక షేర్ ఇచ్చాం. ఎంతకి ఇచ్చాం మనం? 30 రూపీస్ కి ఇచ్చాం. మొత్తం మనం 18 లాక్ షేర్స్ కి ఎంత ఇస్తామో చెప్తారా నాకు? 18 లాక్ షేర్స్ కి ప్రతి 4 షేర్స్ కి ఒక రైట్స్ ఇష్యూ అంటే 18 లాక్ షేర్స్ ఎంత? 18 లాక్స్ ఇంటూ 1/4 అయినా అంటే ఎంత? 4,50,000 అయినా కాదా చెప్పండి? అవునా కదా చెప్పండి? 4,50,000 రూపీస్, 4,50,000 షేర్స్ ఎన్ని రూపీస్ కి ఇచ్చారు మీరు? 30 రూపీస్ కేనా? అంటే మొత్తం కలిపి ఎంత వస్తుంది? 4,50,000 ఇంటూ 30 ఎంత చెప్తారా? 1,35 lakhs అయినా కాదా చెప్పండి? అంతేనా కదా? అంటే ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ ఎంత జరుగుతుంది అంటే మొత్తం కలిపి షేర్స్ ఏమో 22,50,000 ఉన్నాయి. మొత్తం కలిపి వాల్యూ ఏమో ఎంత ఉంది? అదే 54 రూపీస్ ఇందా లెక్కెట్టాం కదా. ఎంత? 12,15 lakhs ఉంది. ఓకేనా కదా? జస్ట్ అక్కడ రాసాం. జాగ్రత్తగా ఎడిషనల్ బోనస్ 450,000 రైట్ షేర్స్, అదే ఆ రైట్ షేర్స్ ఏవైతే ఉన్నాయో 30 రూపీస్ కెన్ బి షోన్ టు బి ఈక్వల్ టు 1:9 ఒరిజినల్ హోల్డింగ్ అని కూడా మీరు ఇలా చేసినా ఒకటే వస్తుందని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అంటే మీకు 1:4 రైట్ షేర్స్ అన్నా 1:9 బోనస్ షేర్స్ అన్నా ఒకటే వస్తుంది. కాలం చెక్ చేద్దామా? బోనస్ షేర్స్ లాగా లెక్కెడదాం. రైట్ షేర్స్ కాసేపు పక్కన పెట్టండి. 18 లాక్ షేర్స్ కి సేమ్ 10 crore 80 lakhs ఉన్నట్టేనా? బోనస్ ఇష్యూ జరిగితే డబ్బులు వస్తాయా? రావనే కదా అనుకోమన్నాను. అవునా కదా చెప్పండి? ప్రతి 9 షేర్స్ కి ఎన్ని షేర్స్ బోనస్ అనుకున్నాం? ఒక షేర్ ఉంటే 10,80,000 షేర్స్ కి ఎన్ని బోనస్ షేర్స్ చెప్తారా? డివైడ్ బై 9 ఎంత? ఎంత? సారీ 18 lakhs కదా, సారీ 18 lakhs డివైడెడ్ బై 2 ఏనా 9 ఏనా? 18 లాక్ షేర్సే కదరా ఉన్నాయి. 1.8 మిలియన్ అంటే 18 lakhs కదరా. 18 లాక్ షేర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంత? ఒక్కొక్క 9 షేర్స్ కి ఒక బోనస్ షేర్ ఇస్తే 18 lakhs డివైడ్ బై 9 ఎంత? 2 lakhs అయినా కదా చెప్పండి? మొత్తం కలిపి ఎన్ని షేర్స్ ఉంటాయంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? 2,000 బోనస్ షేర్స్ ఉన్నాయని అనుకోలేదా? బోనస్ షేర్స్ డబ్బులు ఏమైనా వస్తాయా? రావు. మొత్తం కలిపి ఎంత చెప్పండి? ఆ 10 crore 80 lakhs అలాగే ఉంటుందా లేదా? అవునా కదా చెప్పండి? ఇప్పుడు 1:9 బోనస్ షేర్స్ ఇచ్చి ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో మిగతాది ఫుల్ ప్రైస్ కి ఇచ్చాం అనుకోవాలి. అంటే ఏంటో చెప్తా చూడండి. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అయిపోయింది? 54 రూపాయలు అయిపోయిందా? మీకు గుర్తుందా లేదా? 54 రూపాయలు అయిపోయింది. ఒకసారి ఆగండి. మీకు షేర్స్ మాత్రం ఎగ్జాక్ట్ గా ఎంత రావాలి?
2250 రావాలి. మనకి ఇప్పుడు ఎంత వచ్చింది? 2000 వచ్చింది. అవునా కాదా చెప్పండి? అంటే ఎక్స్ట్రాగా ఇంకా ఎన్ని షేర్స్ ఇవ్వాలి చెప్పండి? 2,50,000 షేర్స్ ఇవ్వాలా? అవునా కాదా చెప్పండి? కరెక్ట్ గా ఇంటూ 54 తో మల్టిప్లై చేయండి. అంటే 13,50,00,000 అదే 1,35,00,000 అయినా కదా చెప్పండి. ఆ 2,50,000 షేర్స్ కనుక 1,35,00,000 కి ఇష్యూ చేశాను అనుకోండి, ఎగ్జాక్ట్ ఇక్కడ ఏమొచ్చు చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డింగ్స్ ఎగ్జాక్ట్ గా వస్తుంది, టోటల్ వాల్యూ కూడా ఎగ్జాక్ట్ గా వస్తుందా లేదా చెప్పండి. ఇష్యూ జరగట్లేదు అవి. ఇక్కడ నేను ఏం ప్రూవ్ చేయడం ట్రై చేస్తున్నాను, ఇదిగో ఇలా చేసినా ఇలా చేసినా ఒకటే వస్తుందని చెప్పడానికి ప్రూవ్ చేస్తున్నాను అంతే తప్ప నేను ఇంకేం చేయట్లేదు. ఓకేనా? ఎలాగా? ఎలా వచ్చిందా? మామూలుగా రైట్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? షేర్స్ అయితే నిజంగా ఇచ్చామా లేదా? రైట్ షేర్స్ ఇచ్చా కరెక్ట్ గా నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అవుతున్నాయి? 2,250. కానీ మన ప్రకారం ఎంత వచ్చింది? 2,000 వచ్చింది. మరి ఎక్స్ట్రా ఇంకో 250 షేర్స్ ఉన్నాయా లేదా? 250 షేర్స్ ప్రైస్ కూడా నీకు తెలుసు కదా, ఇందాక 54 లెక్కెట్టావు, 250 ఇంటూ 54 వేసాను నేను అంతే. ఈ ఫిగర్ 13.5 ఫిగర్ నేను ఇలా కనుక్కున్నాను. ఏది పై చేయకుండా? ఇది చేయకుండా తెలీదు, ప్రూవ్ చేస్తున్నాడు ఆడు. మీకు ఇక్కడ నీకు అర్థమవుతుందా? ఇదంతా ఎగ్జామ్ లో రాయకూడదు, ఇదంతా డెమాన్స్ట్రేషన్. ఇది మీకు ఐసీఐ బుక్ లో నుంచి తీసిన ఇల్లస్ట్రేషన్. ఓకేనా? ఆడ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇలా చేసినా కూడా అల్టిమేట్ గా ఒకటే ఉంటుందా లేదా? ఒకటే ఉంటుంది కదా, అది చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. Therefore, the shareholder is indifferent as to whether the entity 1:4 బోనస్ షేర్, అది రైట్ షేర్స్ ఇచ్చిన 50 రూపీస్ కి, లేదా బోనస్ షేర్ 1:9 కి ఇచ్చి మిగతా రైట్ షేర్ 1 for every 8 అట్ ఫుల్ మార్కెట్ ప్రైస్ 54. 1 for 8 ఎలా వచ్చింది చెప్పండి? ఎలా వచ్చిందంటే, ఇప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఎన్ని షేర్స్ ఇద్దాం అనుకున్నారు? 250 షేర్స్ అయినా? ఎన్ని షేర్స్ ఉన్న వాళ్ళకి? 2,000 షేర్స్ ఉన్న వాళ్ళకైనా 250/2000 ఎంత? అదే అంటే దాని అర్థం 250 258 అయినా అంటే 1/8 అయినా కదా చెప్పండి. అంటే ప్రతి 8 షేర్స్ కి ఒక కొత్త షేర్ 54 రూపీస్ కి ఇస్తే అది కూడా ఒకటే అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఓకేనా కదా చెప్పండి? సో షేర్ హోల్డర్ కి చెప్పండి. అదేరా 1/8 అంటే ఎంతరా? 1/8 అని అదే కదరా. నేనేం చెప్తున్నాను, ప్రతి 8 షేర్స్ కి ఒక రైట్ షేర్ ఇచ్చినట్టుగా ఆలోచించండి. ఆ రైట్ షేర్ ప్రైస్ 54 రూపీస్ అని అనుకోండి. అంటే ప్రతి 2,000 షేర్స్ కి అప్పుడు 250 షేర్స్ ఇస్తామా 54 రూపీస్ కి? అవునా కదా? అంటే ఆడికి డైరెక్ట్ గా 1:4 రైట్స్ ఇష్యూ చేసిన, లేదా 1:9 బోనస్ ఇష్యూ చేసి ఇమీడియట్ గా 1:8 రైట్స్ ఇష్యూ మార్కెట్ ప్రైస్ కి అంటే 54 రూపీస్ చేసిన ఒకటే వస్తుంది కదా. Having calculated the bonus ratio, the ratio should be applied to adjust the number of shares before the rights issue, both for current and previous years. ఎందుకు ఇదంతా లెక్కటాల్సి వచ్చింది? ఎందుకంటే ఈ రైట్ షేర్స్ లో కొంచెం బోనస్ ఎలిమెంట్ ఉంది. బోనస్ ఎలిమెంట్ ఉంటే వెయిటేజ్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? స్టార్టింగ్ నుంచి వెయిటేజ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇది ఎందుకు లెక్కటాను తెలుసా? ఇదంతా చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? మీరు వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ కనుక్కోవాలి లేదా చెప్పండి. వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ కనుక్కోవడానికి ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? ఈ స్టార్టింగ్ లో ఉన్న 18 లాక్ షేర్స్ ఉన్నాయా? ఇవి స్టార్టింగ్ నుంచి ఉన్నాయని అనుకుంటాను. మధ్యలో ఉన్న బోనస్ షేర్స్ ఉన్నాయి చూసావా? ఎంత? 200, అదే 2 లాక్ షేర్స్. ఈ 2 లాక్ షేర్స్ కూడా నేను ఎప్పటి నుంచి ఉన్నాయని అనుకుంటాను? స్టార్టింగ్ నుంచి ఉన్నాయని అనుకుంటాను. అదే ఇలా చేసుంటే నాకు అసలు బోనస్ ఎలిమెంట్ ఎంత తెలుసుండేదా? తెలియకపోయి ఉండేది. అందుకు ఇదంతా చేస్తున్నాను. అర్థమైందా లేదా? ఓకేనా కదా? నేను మొత్తం చెప్పాక మళ్ళీ వెళ్ళి చెప్తాను కదా. ఇదిగో చూడండి, అందుకే ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో, అందుకే లాస్ట్ ఇయర్ లో కూడా ఈ 2 లాక్ బోనస్ షేర్స్ ఉన్నట్టుగానే ఆలోచించాలి లేదా చెప్పండి. అందుకే ఇక్కడ చూసారా, 18 లాక్స్, ఈ 2 లాక్స్ స్టార్టింగ్ నుంచి ఉన్నట్టు ఆలోచించు. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా? సో ఆ లెక్క పెట్టేటప్పుడు 2001 కి ఈపీఎస్ అడిగాడు అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? 20 లాక్స్ ఉన్నట్టు షేర్స్. ఎందుకు? 18 లాక్స్ తో పాటు 2 లాక్ బోనస్ షేర్ స్టార్టింగ్ నుంచి ఉన్నట్టు కదా. అవునా కదా చెప్పండి? అందుకే 20 లాక్ షేర్స్ ఉన్నట్టు. ఆ ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ ఎంతరా? ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఎంత? ఆ ఇయర్ 6,30,000 అని ఆ ఇయర్ ప్రాఫిట్. అంతేనా కదా చెప్పండి? సో ఇదిగో చూడండి, 6,30,000 డివైడెడ్ బై 20 లాక్స్ వేస్తాం. ఎంత చెప్తారా? 20 లాక్స్ ఎంత? 6,30,000 డివైడ్ బై 20 లాక్స్ 0.31 అంటే 31.5 పైసా అనొచ్చా? పైస్ రూపీస్ లో అయితే 0.315, పైస్ లో అయితే 31.5 పైసానా? అవునా కదా చెప్పండి?
31.5. అదే మామూలుగా లెక్క పెడితే అసలు ఇవేమి చేయలేదు అనుకో, మామూలుగా మనం ఎలా లెక్క పెడతాం చెప్పండి, అసలు బోనస్ ఇష్యూ జరగలేదు అనుకుందాం, అసలు ఏం లేకపోతే మనం ఎలా లెక్క పెడతాం? 6,30,000 డివైడ్ బై ఏం చేస్తాం? 18 lakhs ఏనా? అవునా కదా చెప్పండి, ఎంత వస్తుంది అప్పుడు? 35 పైసేనా? అవునా కాదా చెప్పండి, అంతేనా కాదా? సేమ్ ఈ ఇయర్ కూడా ఎలా ఆలోచిస్తాం చెప్పండి, ఈ ఇయర్ కూడా ఎలా ఆలోచిస్తాం? ఈ ఇయర్ మనకి 20 lakhs షేర్స్ స్టార్టింగ్ నుంచి ఉన్నట్టు, బోనస్ షేర్స్ కాబట్టి. మధ్యలో రైట్ షేర్స్ ఎన్ని ఇచ్చాము? 2,50,000 రైట్ షేర్స్ అని ఇచ్చాము. అవునా కదా చెప్పండి, ఈ 2,50,000 రైట్ షేర్స్ ఎప్పుడు జరిగాయి? ఎప్పుడు రైట్స్ ఇష్యూ జరిగింది నాకు చెప్తారా ఒకసారి? రైట్స్ ఇష్యూ ఎప్పుడు జరిగింది? 31 డిసెంబర్ జరిగిందా? ఎప్పుడు జరిగింది? 31 మార్చ్ జరిగింది. అవునా కదా చెప్పండి, అంటే ఎన్ని మంత్స్ ఉన్నట్టు రైట్ షేర్స్? 9 months ఉన్నట్టేనా? మనం ఏం చేయాలి? ఎక్స్ట్రాగా ఇచ్చిన 2,50,000 షేర్స్ ఉన్నాయి కదా, దానికి 9 months వెయిటేజ్ ఇవ్వండి. అంటే 2,50,000 ఇంటూ ఎంత? 9/12 ఏనా? ఎంత చెప్తారా? 1,87,500 ఏనా? సో నెక్స్ట్ ఇయర్ షేర్స్ ఎన్ని ఉన్నట్టు? 20 lakhs స్టార్టింగ్ నుంచి ఉన్నట్టు, ఇప్పుడు ఎక్స్ట్రాగా 1,87,500, అంటే మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నట్టు? 21,87,500 షేర్స్. ఓకేనా కాదా? చాలా ఉంది రే, ఇందులో చాలా మ్యాటర్ ఉంది అన్ని. ఒకసారి మళ్ళీ మళ్ళీ రివైజ్ చేద్దాం ఒకసారి. ఓకేనా? ఆడేం చెప్తాడు, ఇన్ ప్రాక్టీస్ రీస్టేటెడ్ ఈపీఎస్ ఈజీగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంట. ఎలా చేయొచ్చు? డైరెక్ట్ గా ఇందాక మామూలుగా లెక్కెడితే 35 పైస్ వచ్చిందా? అవునా కదా చెప్పండి, 35 పైస్ కి డైరెక్ట్ గా బోనస్ ఎలిమెంట్ ఫ్యాక్టర్ ఇందాక ఎంత వచ్చింది చెప్పండి? ఇందాక మనం ఒకటి లెక్కెట్టాం, గుర్తుందా? 10/9 అని ఒకటి లెక్కెట్టాం లేదా? దానికి రెసిప్రోకల్ అంటే ఎంత? 9/10 అయినా డైరెక్ట్ గా 35 ఇంటూ 9/10 చేసిన వచ్చేస్తుంది ఎంత? 31.5. అలా చేసినా కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఇది మీకు ఆన్సర్ చెక్ చేసుకోవడానికి మీకు వస్తుంది, ప్రెజెంటేషన్ చేయడానికి కాదు. ఒకసారి మనం ఫస్ట్ నుంచి ఒకసారి మొత్తం మాట్లాడి ఇప్పుడు ఒకసారి థియరీ నోట్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు థియరీ నోట్స్ ఓపెన్ చేయండి, థియరీ నోట్స్ ఓపెన్ చేయండి. అరే ఇది మా టైంలో లేదు, ఈ క్వశ్చన్ మీ టైంలోనే వస్తుంది, సో రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఓకేనా? మా టైంలో లేదు ఈ క్వశ్చన్. ఏంటది? రైట్స్ ఇష్యూ అయినా ఇదిగో చూడండి 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 చూడండి. ఇక్కడ చూడండి, రైట్స్ ఇష్యూ జరిగితే షేర్స్ ఆర్ ఇష్యూ టు ఎగ్జిస్టింగ్, ఇది మాకు తెలుసు. రైట్స్ ఇష్యూలో ఖచ్చితంగా బోనస్ ఎలిమెంట్ ఉంటది, విచ్ నీడ్స్ టు బి అడ్జస్టెడ్. ఆ బోనస్ ఎలిమెంట్ ఎలా లెక్కెట్టాలో చెప్తున్నాడు వీడు. మల్టిప్లై నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ రైట్స్ ఇష్యూ బై రైట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్. అంటే అది కనుక్కోవడమే ఆ సమ్. ఓకేనా? అది కనుక్కోవడానికి ఇది ఇదంతా చెప్తున్నాడు కదా, దాన్ని మనం ఎలా చేయాలో అది చెప్పా. ఆ క్వశ్చన్ అయి ఉంటుంది ఇది చూడండి, అదే ఆ క్వశ్చన్ ఇది ఆల్మోస్ట్. ఫస్ట్ మనం ఏం చేసాం చెప్పండి, ఫస్ట్ థియరటికల్ ఎక్స్ రైట్ ప్రైస్ కనుక్కున్నాం, అవునా? ఏదది చెప్పరా? బోనస్ ఫస్ట్ నుంచి ఉంది అనుకుంటా, రైట్ ఇష్యూ మధ్య నుంచే ఉంది అనుకుంటా. అందుకే కదా ఇప్పుడు నేను చేశాను. 187,500 ఎక్కడి నుంచి వచ్చింది నాకు? 2,50,000 ఇంటూ 9/12 ఎందుకు వేసాను? రైట్ ఇష్యూ మధ్యలో జరిగింది కాబట్టి. కాదు కాదు, ఇదిగో మార్చ్ లో జరిగింది కదా, అందుకనే నేను 9/12 వేసాను, డిసెంబర్ వరకు. మార్చ్ నుంచి డిసెంబర్ వరకు. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా ఒకసారి వినండి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నేను ఏం చేయమన్నానంటే థియరటికల్ ఎక్స్ రైట్ ప్రైస్ కనుక్కోమన్నాను. అంటే వన్స్ రైట్స్ ఇష్యూ జరిగాక షేర్ ప్రైస్ ఎలా మారబోతుంది? ఎలా మారబోతుంది? కంపెనీ మార్కెట్ వాల్యూ ఎంత? సింపుల్ లాజిక్ ఆలోచించండి. కంపెనీ మార్కెట్ వాల్యూ 60 రూపాయలు ఉండేది. ఎన్ని షేర్స్ ఉండేవి ఒకప్పుడు? 18 lakhs ఉండేవి. 18 lakhs ఇంటూ 60 రూపీస్ ఉండేది. అంటే కంపెనీ తాలూకు మార్కెట్ వాల్యూ ఎంత చెప్పండి? ఎంత? 10,80 lakhs ఉండేది కంపెనీ తాలూకు మార్కెట్ వాల్యూ. కొత్తగా షేర్స్ ఇస్తే కంపెనీకి మార్కెట్ వాల్యూ అంటే ఏంటి చెప్పండి? మొత్తం నెట్ అసెట్స్ అయినా, అసెట్స్ తాలూకు ఫెయిర్ వాల్యూ అయినా. కంపెనీ ఇప్పుడు కొత్తగా రైట్స్ ఇష్యూ చేస్తే కంపెనీకి డబ్బులు వస్తాయి వెళ్ళిపోతాయా? వస్తాయి. ఎంత వస్తాయి? 30 రూపాయలు వస్తాయి. ఎన్ని రైట్ షేర్స్ ఇష్యూ చేసాము? 1.8 కి ఇంటూ 1/4 రేషియోలో ఇష్యూ చేసాం. అంటే ఎన్ని షేర్స్ చెప్తారా నాకు ఒకసారి? 1.8 ఇంటూ 1/4 ఎంతో చెప్తారా? 4,50,000 అయినా. అంటే మీరు నాకు చెప్పండి, 4,50,000 షేర్లకి 30 రూపాయలు తీసుకుంటే చేతికి ఎంత వస్తుంది చెప్పండి? 1,35,00,000 వస్తుందా? అంటే కంపెనీకి మార్కెట్ వాల్యూ ఎంత అవుతుందిరా అంటే రైట్స్ ఇష్యూ జరిగాక ఎంత చెప్తారా? 12,15,00,000 అయినా కదా చెప్పండి. అవునా కదా? 12,15,00,000 ఎంతమంది షేర్ హోల్డర్స్ కి ఇదంతా? 22,50,000 షేర్ హోల్డర్స్ కేనా? అంతేనా? ఎంత చెప్తారు ఇది? 54 రూపీస్ అయినా కదా చెప్పండి. అది డైరెక్ట్ గా నేను డైరెక్ట్ గా చెప్పకుండా ఆడేమో మామూలు షేర్ వైజ్ చేశాడు, నేను ఇప్పుడు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మీకు అర్థమైందా ఎలా వచ్చిందో? అర్థమైందా లేదా? ముందు ఇది రాసుకోండి ఫస్ట్. 54 రూపీస్ పర్ షేర్, ఇది ఎలా వచ్చింది?
బిఫోర్ ఇది ఉండేది కంపెనీకి. క్యాష్ ఎక్స్ట్రాగా ఎంత వచ్చింది, మొత్తం కలిపి డబ్బులు ఎంత. ఇది ఓకేనా కాదా చెప్పండి నాకు. అందరికి ఇది ఓకేనా కాదా? ఒకసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అది లెక్క రాసారా ఫాస్ట్ గా. అక్కడ నుంచి నేను ఏం కనుక్కున్నాను, ఫస్ట్ నేను ఒక రేషియో కనుక్కున్నాను. ఏంటి రేషియో అంటే, 60 రూపాయలు ఉండేది కదా, అది కాస్త 54 రూపాయలు అయింది కదా. 60/54 అంటే మీరు నాకు చెప్పండి, 60/54 అంటే ఎంత చెప్పండి, 10/9 అయినా. అంటే దాని మీనింగ్ నేను ఏమనుకున్నాను, ప్రతి 9 ఉన్నది కాస్త 10 అయింది అంటే ఒక 1 బోనస్ ఎలిమెంట్ యాడ్ అయింది అని అనుకున్నాను నేను. అనుకున్న అజంప్షన్ ఓకేనా. అజంప్షన్ చేసినా కూడా ఒకటే అని తెలియజేయడానికి ఇదంతా ప్రూఫ్. ఇదంతా మీరు ఎగ్జామ్ లో రాయక్కర్లేదు, ఇదంతా ప్రూఫ్ ఇది. రెండు ఒకటే అని చెప్పడానికి ప్రూవ్ చేస్తుంటే చూడండి. ప్రూవ్ ఎలా చేస్తున్నాడో చెప్పండి. ఇది నేను ఇందాక చేశాను లేదా, మనకి ఇప్పుడు వచ్చింది కదా. ఎంత వచ్చింది మార్కెట్ వాల్యూ ఎంత అంటే మీరు ఏం చెప్పారు, 12 crore 15 lakhs మార్కెట్ వాల్యూ అని చెప్పారా లేదా చెప్పండి. బోనస్ ఇష్యూ జరిగినా కూడా 12 crore 15 lakhs ఉంటది. ప్రూవ్ చేయడానికి ఇది ఇదంతా. ప్రూవ్ ఎలా చేసాం మనం, ఏం లేదు, 18 lakhs షేర్స్ ఉండేవి, కొత్తగా 2 lakhs బోనస్ షేర్స్ ఇచ్చాం. బోనస్ షేర్స్ వల్ల ఏమైనా అరుగుతుందా? బోనస్ షేర్స్ ఎలా వచ్చాయి, 1/9. ఎలా వచ్చింది 1/9? ఈ 10/9 లో ఎక్స్ట్రాగా 1 కదా ఉంది, అవునా కదా చెప్పండి. సో 1/9 ఓకేనా. సో 20 lakhs కి 10 crore 80 lakhs. మరి ఇప్పుడు ఎక్స్ట్రాగా షేర్స్ మాత్రం మ్యాచ్ అవ్వాలా లేదా చెప్పండి. మ్యాచ్ అవ్వాలి అంటే నేను ఎక్స్ట్రాగా ఎన్ని షేర్స్ ఇవ్వాలో చూసాను. ఎన్ని షేర్స్ ఇవ్వాలని తెలిసింది, 2,50,000. ఈ షేర్స్ అని ఏ ప్రైస్ కి ఇస్తాను, ఫుల్ ప్రైస్ కి ఇస్తున్నాను అనుకో. ఫుల్ ప్రైస్ అంటే మార్కెట్ లో ఎంత వాల్యూ ఉందో అంత ప్రైస్. మార్కెట్ లో ఎంత వాల్యూ ఉంటే చెప్పండి, కొత్త వాల్యూ 54 అయినా 54 కి ఇస్తున్నాను అనుకున్న అజంప్షన్. అంటే వీళ్ళందరూ ఫుల్ గా పే చేసిన వాళ్ళు. ఎవరు ఫుల్ గా పే చేసిన వాళ్ళు అంటే, ఈ 4,50,000 వెళ్ళి మొత్తం కొత్త షేర్స్ ఏవైతే రైట్ షేర్స్ ఉన్నాయో అందులో 2 lakhs ఫుల్ గా పే చేసిన వాళ్ళు, 2 lakhs అదే 2,50,000 ఫుల్ గా పే చేసిన వాళ్ళు, 2 lakhs అసలు పే చేయని వాళ్ళు అని విడదీయడానికి ఇదంతా. 2,50,000 ఫుల్ గా పే చేసి 2 lakhs అసలు పే చేయకపోయినా, 4,50,000 మొత్తానికి తక్కువ కట్టినా ఒకటే రా. ఓకేనా, ఏం లేదురా. 2,50,000 చూడరా, 2,50,000 వాళ్ళు 54 పే చేశారు అనుకుంటారా, ఇంటూ 54 ప్లస్ 2 lakhs వాళ్ళు ఏం కట్టకుండా తాపీగా వచ్చారు అనుకుంటారా, ఆ 2 lakhs ఇంటూ 0 అయినా అంటే ఎంత వస్తుంది చెప్పండి. ఇది ఎంత వస్తుంది, 13 crore 50 lakhs అయినా. ఎలా లెక్కెట్టినా డైరెక్ట్ ఒకేసారి 4,50,000 వాళ్ళు ఇంటూ 30 రూపీస్ కట్టినా ఎంత వస్తుంది చెప్పండి. అదే వస్తుందిరా. అదే రా మ్యాటర్. ఓకేనా కదా చెప్పండి. అర్థమైందా, అంటే 4,50,000 వాళ్ళు 30 కట్టినా ఒకేసారి, లేదా 2,50,000 వాళ్ళు 54 lakhs కట్టినా ఒకటేరా. ఇది ఎగ్జామ్ లో ఎలా కనుక్కోవాలి, చాలా ఈజీ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కుంటా చెప్పండి. మీకు థియరిటికల్ ఎక్స్ ప్రైస్ కనుక్కోండి, ఎంత, 54 రూపీస్. అంతేనా, అంతేనా కదా చెప్పండి. మరి మొత్తం ఎంతమంది వచ్చారు చూడండి, ఎంతమంది వచ్చారు, 4,50,000. ఎంత కట్టారు, 30 రూపీస్ కట్టారు. డివైడ్ బై ఒక్కొక్కటి ఎంత ఫుల్ గా కట్టినట్టు సమానం మనకి, 54 ఎంత చెప్తారు, 2,50,000. ఇది మ్యాటర్. ఈ 2,50,000 ఏమవుతుంది, ఫుల్ గా వచ్చిన షేర్స్ అవుతుంది. 4,50,000లో 2,50,000 తీసాక మిగతా 2 lakhs ఏమవుతుంది, బోనస్ షేర్స్ అవుతుంది. చాలా ఈజీ లెక్కెట్టుకొచ్చాం. ఇది ఓకేనా పోనీ. ఓకేనా, ఇదిగో ఇక్కడ రాస్తున్నాను, నేను చెప్పినట్టు రాసుకోండి. నేను ఏం చేశాను, 4,50,000 షేర్ హోల్డర్స్ వచ్చారు, రైట్ షేర్స్. ఒక్కొక్కరు ఎంత ఇచ్చారు, 50 రూపీస్ ఇచ్చారు. దాన్ని విడదీశాను నేను. ఎలా విడదీశాను, ఒక్కొక్కటి మార్కెట్ ప్రైస్ 54 రూపీస్ ఉందా లేదా చెప్పండి. 54 ఇచ్చిన వాళ్ళతో ఎంతమంది, ఫుల్లీ పెయిడ్ తో ఎంతమంది ఉన్నారు, ఫుల్లీ పెయిడ్ ఎలిమెంట్ ఎంత ఉంది అంటే ఇందులో, నేను ఏం చేశాను, 4,50,000 ఇంటూ 30 డివైడ్ బై 54 ఎంత చేస్తే ఎంత వచ్చింది, 2,50,000. ఆబ్వియస్లీ ఇక్కడ 2,50,000 ఫుల్లీ పెయిడ్ ఎలిమెంట్ అయితే బోనస్ ఎలిమెంట్ ఎంత ఉన్నట్టు ఇక్కడ. ఆ 4,50,000 నుంచి నేను ఏం చేశాను, ఆ 2,50,000 తీస్తాను, మిగతా 2 lakhs ఏంటి, బోనస్ ఎలిమెంట్. ఇది మ్యాటర్. ఓకేనా, ఇది రాసుకోండి. ఇది రాసుకోండి. ఎగ్జామ్ ఖచ్చితంగా ఎలాగదు, మళ్ళీ చెప్తున్నాను, రాసుకుంటారంటే ఇప్పుడే రాసుకోండి. తర్వాత ఎలాగదరా అనుకుంటాం మనం.
ఓకేనా కాదా చెప్పండి. ఇది క్లియరా కాదా? ఆ? చెప్పడం మర్చిపోయాను, మీకు కూడా ఈపీఎస్ క్వశ్చన్స్ రావచ్చు సిఎఫ్ఆర్ లో. ఎందుకంటే ఇప్పుడు టీటీలో పీజీబీపీ అవి హెడ్స్ లేవు. ఎందుకు లేవు? మీకు ఇంటర్ లో ఉన్నాయి కదా, ఫైనల్ లో డైరెక్ట్ గా అడిగేస్తున్నాడు, ఖచ్చితంగా ఇస్తున్నాడు. సేమ్ ఆడ ఉద్దేశం ప్రకారం ఇండియాస్ 33 ఎక్కడ ఉంది? సెకండ్ గ్రూప్ లో ఉంది. సీఎం ఇంటర్ సెకండ్ గ్రూప్ లో ఉంది. సో ఇప్పుడు డైరెక్ట్ గా అడిగేయచ్చు అయితే, ఆడి దగ్గర ఉన్న రైట్స్ ప్రకారం 12 ఉంటాయి. అవన్నీ ఇప్పుడు అడిగేస్తాడు అయితే. ఆ, సీఎం ఇంటర్ అంటారా బాబు అంటే, సిఏ ఇంటర్ మొత్తం సిలబస్ ఏఎస్, ఇప్పుడు కంప్లీట్ ఏఎస్ అన్ని కలిపి ఒక సబ్జెక్ట్, ఒకటే అకౌంట్స్. ఏం ఉండవు, అవన్నీ సిఏ ఫౌండేషన్. అన్ని ఫౌండేషన్. అమాల్గమేషన్ రికన్స్ట్రక్షన్ ఉంది ఇక్కడ, అది కూడా స్టాండర్డ్స్ లో భాగమే కాబట్టి. ఆ, తర్వాత అకౌంటింగ్ స్టాండర్డ్స్, తర్వాత ఇండియస్. ఏముండవు, అవన్నీ ఫౌండేషన్, మొత్తం ఫౌండేషన్. ఫౌండేషన్ లోనే అయిపోతారు మొత్తం. ఉండదు. కంపెనీ అకౌంట్స్ ఒక్కటే ఎక్స్ట్రా ఇక్కడ, అడ్వాన్స్డ్ అకౌంట్స్ లో. ఇప్పుడు ఉంది అడ్వాన్స్డ్ అకౌంట్స్ లో లాస్ట్ టాపిక్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఒకటి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఈ 2 చాప్టర్లు. ఏఎస్లు మరేమో ఎలా పెడతారో తెలియదు, ఇప్పటి వరకు ఎగ్జామ్ పెట్టలేదు కాబట్టి. ఇదే ఫస్ట్ అటెంప్ట్, ఏం జరుగుతుందో తెలియదు. ఇది ఓకేనా? ఇది రాసారా? నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పండి. ఇదంతా నార్మల్ రా. ఇంకా బోనస్ ఎలిమెంట్ తెలిసిపోయిన తర్వాత సంబంధ సేమ్. ఇప్పుడు బోనస్ ఎలిమెంట్ షేర్స్ ని మనం ఏమనుకుంటా చెప్పండి, స్టార్టింగ్ నుంచి ఉన్నాయని అనుకోవచ్చు, అంతేనా కదా చెప్పండి. సో లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి అనుకుంటాం లేదా? మీకు చెప్పాను లాస్ట్ ఇయర్ బోనస్లు కూడా, లాస్ట్ ఇయర్ కూడా మీరు బేసిక్ ఈపీఎస్ ఏం చేయాలి, రీస్టేట్ చేయాలా లేదా చెప్పండి, అవునా కదా? సో లాస్ట్ ఇయర్ అసలు బేసిక్ ఈపీఎస్ మామూలుగా అయితే 18 lakhs షేర్స్, అవునా? 6,30,000 డివైడ్ బై 18 lakhs, 35 బైస్. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలి, రీస్టేట్ చేయాలి అంటే 6,30,000 డివైడ్ బై 18 lakhs వేయకూడదు, ఏం వేయాలి, 20 lakhs వేయాలి, 31.5 పైసా. ఓకేనా? క్లియరా? మరి ఈ ఇయర్ షేర్స్ ఎలా కనుక్కున్నాం? 21,87,500 ఎలా వచ్చింది చెప్పండి రా. ఇదిగో ఇక్కడ లెక్కెట్టాడు. మీకేం చెప్పాను, 20 lakhs షేర్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, అవునా? యాక్చువల్గా ఇలా లెక్కెట్టకుండా ఇది ఈజీ. అందులో మధ్యలో మనకి బోనస్ షేర్స్ ఎన్ని అది రైట్ షేర్స్ ఎన్ని అనుకున్నాం, ఇప్పుడే అనుకున్నాం కదా 2,50,000 మార్చ్ లో వచ్చాయని. మార్చ్ లో వచ్చాయి కాబట్టి 2,50,000కి ఏం చేస్తాం చెప్పండి, ఇంటూ 9/12 ఎంత వస్తుంది? 187,500 ఈ రెండు కలిపితే ఎంత? 21,87,500. నేను చెప్పినట్టు రాసుకుంటారా, ఈజీరా. 20 lakhs మొత్తం ఉన్నట్రా. ఎక్స్ట్రాగా రైట్ షేర్స్ ఎన్ని వచ్చాయి, రైట్ షేర్స్ ని ఫుల్లీ పేడప్ షేర్స్ గా మార్చాం కదా, రైట్ షేర్స్ లో ఉన్న బోనస్ ఎలిమెంట్ తీస్తాను కదా, అవునా కదా చెప్పండి. తీస్తాను కాబట్టి ఇందులో ఉన్నవన్నీ అన్ని నార్మల్ షేర్ హోల్డర్స్ తో సమానం వీళ్ళు ఇప్పుడు. ఎందుకు? నార్మల్ షేర్ హోల్డర్స్ తో సమానం కాబట్టి వాళ్ళు 2,50,000 వెయిటేజ్ ఇచ్చాం. వాళ్ళకి 4,50,000 షేర్స్ ఉంటే 2,50,000కి ఎందుకు తీసుకొచ్చాం? ఆల్రెడీ వాళ్ళ బోనస్ ఫ్యాక్టర్ తీసాం మనం, తీసేసే చేస్తున్నాం మనం ఆల్రెడీ. ఓకేనా? 2,50,000 ఇంటూ 9/12 ఎంత? 187,500 అయినా మొత్తం కలిపి ఎంత అవుతుంది అప్పుడు? 21,87,500. అప్పుడు ఈపీఎస్ వస్తుంది. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా మ్యాటర్? క్లియరా? నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దామా? చెప్పరా. చెయ్యి. రైట్ షేర్స్ చెయ్యం, రైట్ షేర్స్ లో ఉన్న బోనస్ ఎలిమెంట్ తీసేసి దానికి చేస్తాం, అదే ఇప్పుడు చేసాం. రైట్ షేర్స్ కి రీస్టేట్మెంట్ అవసరం లేదు, కానీ బోనస్ ఎలిమెంట్ కి రీస్టేట్మెంట్ అవసరం. ఓకేనా కాదా చెప్పండి. 7th చూద్దామా? 7th క్వశ్చన్ చూడండి. ఎంటిటీ ఏ హ్యాస్ అన్ ఇష్యూ 25,000 డిబెంచర్స్ విత్ నామినల్ వాల్యూ ఎంత 1 రూపీ అంట. డిబెంచర్స్ ఆర్ కన్వర్టబుల్ అంట. డైల్యూటెడ్ వచ్చేసాం. డైల్యూటెడ్ ఈపీఎస్ అంటే మీకు ఏం చెప్పాను నేను, అంటే కన్వర్టబుల్ గా ఉన్న వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకోవాలి ముందు నుంచే. పొటెన్షియల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని అన్నాను లేదా చెప్పండి. 1:1 అట్ ఎనీ టైం అంట, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు కన్వర్ట్ అయిపోవచ్చు, మంచిది. ఎంటిటీస్ మేనేజ్మెంట్ రిసీవ్డ్ ఏ బోనస్ బేస్డ్ ఆన్ 1% ఆఫ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఇల్లుదిరా చిన్నప్పుడు బిఫోర్ ట్యాక్స్ వస్తుంది, ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది అని అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తాం ఇప్పుడు చూడండి. తర్వాత ఎంటిటీస్ ఏస్ రిజల్ట్స్ ఫర్ 2002 ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత చూపిస్తున్నాడు అంటే 80,000 అంట, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత అంట 64,000 అంట.
సింప్లిసిటీ కోసం ట్యాక్స్ రేట్ ఎంత అనుకున్నాడంట, 20% అనుకున్నాడంట. ఏం లేదురా. ఇప్పుడు ఆడు ఏమడుతున్నాడు, డైల్యూటెడ్ ఈపీఎస్ లెక్కెట్టడానికి కొత్త ఎర్నింగ్స్ లెక్కెడతామా లేదా చెప్పండి? షేర్స్ మార్చేస్తాం. ఎందుకు? డిబెంచర్స్ ని కూడా ఇప్పుడు షేర్స్ అని అనుకుంటుంది. అవునా కదా చెప్పండి? డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ లో మామూలు షేర్స్ ప్లస్ 25,000 డిబెంచర్స్ కూడా 1:1 రేషియో కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకుంటుంది, 25,000 షేర్స్ అని అనుకుంటుంది. ఓకేనా కదా? ఇప్పుడు మరి పైన ఎర్నింగ్స్ మార్చాలా? ఎందుకు మార్చాలి సార్? అవసరం ఏముంది? డిబెంచర్సే కనుక లేకపోయి ఉండుంటే ఇంట్రెస్ట్ ఎలిమెంట్ ఉండుండేదా? ఉండకపోయి ఉండేది కదా. మరి ఇంట్రెస్ట్ మైనస్ చేసి కదా పాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చెప్పారు. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ యాడ్ బ్యాక్ చేయాలా లేదా? అదే కదా న్యాయం. కింద వాళ్ళది, కింద వాళ్ళని ప్లస్ చేసినప్పుడు పైన వాళ్ళని మైనస్ చేయాలి లేదా? వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలిమెంట్ మళ్ళీ యాడ్ బ్యాక్ చేసేయాలి కదా. ఆలోచించండి లాజిక్. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చాక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లెక్కెట్టారు. మళ్ళీ డివైడ్ బై వాళ్ళందరికి పంచుతారా? మరి వాళ్ళ షేర్ హోల్డర్స్ అయినప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఏమవుతుంది, డివిడెండ్ లాగానే కదా. ఏమో కదా చెప్పండి. అందుకే యాడ్ బ్యాక్ చేస్తున్నా. యాడ్ బ్యాక్ ఎలా చేయాలి జాగ్రత్త చూడండి, చాలా ఈజీ క్వశ్చన్. 64,000 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దాంట్లో ఆడు ఏం చెప్పాడు, వన్ ఇంకేం చెప్పాడు, ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇకపైన ఉండదు కదా. ఇంట్రెస్ట్ ఎంత చెప్తారా నాకు? ఇంట్రెస్ట్ ఎంత చెప్తారా? 25,000 మీద 4% ఏనా? ఎంత చెప్తారా? 1,000 ఏనా? ఆ 1,000 లో ఆల్రెడీ ట్యాక్స్ అదే పోను, ఏం లేదు, ఇంట్రెస్ట్ యాడ్ బ్యాక్ చేస్తున్నాను 1,000. ట్యాక్స్ మరి సేవ్ అయ్యి ఉంటది కదా, ట్యాక్స్ పోద్దా లేదా చెప్పండి? ట్యాక్స్ మైనస్ చేస్తున్నాను మళ్ళీ. సింపుల్ చెప్పాలంటే నెట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నెట్ ఆఫ్ ట్యాక్స్ చేస్తున్నాను రా. ఇది ఓకేనా కదా చెప్పండి? ఇది ఓకేనా కదా? తర్వాత ఇందులో ఇంకేమైంది చెప్పండి? మేనేజ్మెంట్ బోనస్ ఏదైతే ఉందో, ఎంటిటీస్ మేనేజ్మెంట్ బోనస్ 1% ఆఫ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అని చెప్పాడా లేదా చెప్పండి? అవునా కదా చెప్పండి? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటే ఇప్పుడు మనం దేని మీద లెక్కట జాగండి, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మీద లెక్క పెట్టేసి ఉంటాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పెరుగుతుందా లేదా చెప్పండి? ఎందుకు పెరుగుతుందో చెప్తారా నాకు? ఇంట్రెస్ట్ యాడ్ బ్యాక్ చేసేస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఏమవుతుంది, పెరుగుతుందా? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పెరిగితే ఆడు మళ్ళీ పరిగెట్టుకొని వస్తాడా లేదా? ఎందుకు? వాడికి బోనస్ కావాలి. ఎంత బోనస్ కావాలి? 1% కావాలి. మీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత పెరిగింది? 1000 పెరిగింది. ఆబ్వియస్లీ వాడు బోనస్ కూడా 1000 మీద 1% ఇవ్వాలా లేదా చెప్పండి? ఎంత? 10 రూపీస్ ఇవ్వాలా? ఎక్స్పెండిచర్ అయినా మైనస్ చేయాలా లేదా? మరి వాడికి ఎక్స్పెండిచర్ ఇవ్వడం వల్ల ట్యాక్స్ సేవ్ అవుద్దా మళ్ళీ? ఎంత ట్యాక్స్ సేవ్ అవుద్ది? 2 రూపీస్ అయినా అది యాడ్ బ్యాక్ చేస్తామా? అయిపోయా ఆన్సర్. చూసారా, చాలా మంచి క్వశ్చన్, చాలా చాలా మంచి క్వశ్చన్, కానీ ఈజీగా పంట చేస్తారు. ఫస్ట్ నేను ఏం చేశాను, లేదంటే మీకు ఇంకా ఈజీ కావాలి సార్, నాకు ఇలా వద్దు సార్, నాకు కన్ఫ్యూజన్ ఉంది, ఓకే ఒక పంచాలి. 64,000 ఏంటి ప్యాట్? ట్యాక్స్ ఎంత చెప్తారా? 20% తీసాడు. ప్రాఫిట్ బిఫోర్ లేదా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తో స్టార్ట్ అవుతాను నేను. ఎంత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్? 80,000 అని చెప్పాడా లేదా చెప్పండి? అవునా కదా చెప్పండి? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లో ఆల్రెడీ మేనేజ్మెంట్ కమిషన్ తీసాడు. ఎంత తీసాడు? 1% ఆఫ్ ప్రాఫిట్. అంటే ఈ 80,000 ఆఫ్ తీసిన తర్వాత వచ్చిన అమౌంట్. అవునా కదా చెప్పండి? అంటే ఇది 99% అమౌంట్ అనుకోవచ్చా? 80,000 డివైడ్ బై 99% ఎంత చెప్తారు? 80,808 అన్నా. ఇప్పుడు 1,000 1% ఏమవుతుంది? 808 అవుతుంది. 808 తీసేస్తే అంత 80,000 వస్తుంది. ఓకేనా కదా చెప్పండి? దీనికి ఇప్పుడు ఏం చేస్తాను, ఇంట్రెస్ట్ యాడ్ బ్యాక్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి? 1,000 యాడ్ బ్యాక్ చేస్తాను. ఓకేనా కదా? మొత్తం కలిపి ఎంత చెప్తారా? 81,808. ఇప్పుడు ఇడికి ఇందులో ఎంత ఇస్తాము? 1% కమిషన్ ఇస్తాం. అంటే ఎంత? 818 అన్నా. అవునా కదా? ఇది దీని నుంచి తీసేయండి. 80,000 980 989 990 అనా? 80,990 అనా కదా చెప్పండి? 80,990 నుంచి ఇప్పుడు ఏం చేస్తాం? ట్యాక్స్ తీసేస్తామా? 20% తీసేయండి అంత. అయిపోయి ఆన్సర్ 64,792. ఇలాగైనా చేసుకో. ఓకేనా? రాసుకుంటారా? ఇది ఎలా ఇది ఏం చేశాను ఫస్ట్ నేను? ఇది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఆఫ్టర్ కమిషన్. ఇది ఆఫ్టర్ కమిషన్ ఇది. అవునా? నేను ఇక్కడ ఏం కనుక్కున్నాను? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ బిఫోర్ కమిషన్ ఎంత కనుక్కున్నాను ఫస్ట్. అవునా కాదా చెప్పండి? 80,000. దానికి ఏం చేశాను? ఇంట్రెస్ట్ యాడ్ బ్యాక్ చేశాను. ఓకేనా? దీని నుంచి ఏం తీశాను? న్యూ కమిషన్ మైనస్ చేశాను. అంతేనా? మైనస్ ఏం చేశాను? ట్యాక్స్ మైనస్ చేశాను. ఇప్పుడు న్యూ ప్రాఫిట్స్, న్యూ ప్యాట్ వస్తుంది. అందరికీ ఓకేనా కదా చెప్పండి? ఒకటి అమ్మ. హలో హలో హలో. ఎందుకు రా అలాంటి ఒకటి అడిగా?
ఓకేనా? ఇది 10 క్వశ్చన్లు చేసి బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఇంకెన్ని ఉంటాయి? 17 ఉంటాయా? 17లో ఏదో రిపీటెడ్ ఉంటాయి కదా లాస్ట్ లో. హ్యాపీగా ఎగరేసుకోవచ్చు. అయిపోయింది. అనాలిసిస్ అప్లోడ్ చేశాను కదా, చెప్పాను కదా. అనాలిసిస్ అప్లోడ్ చేస్తాను. క్లాసెస్ లో అప్లోడ్ చేస్తాను. ఎఫ్ఆర్ థియరీ టాపిక్స్ ఉన్నాయి. అదే దాన్ని ఏమంటారు, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఒకటి, ఫస్ట్ టైం అడాప్షన్ ఒకటి, మధ్యలో బొగడా స్టాండర్డ్ అది. అది చూసావు కదా నిన్న, ఎలా ఉంటది దాంట్లో ఏముంటది. ఎందుకని మంచిదిరా బాబు, అప్లోడ్ చేశాను కదా చూసి. తెలీదు, రాదు రాదు రాదు. ఆహా, రాదు. మాక్సిమం రాదు. మాక్సిమం అంటే 100% రాదు. బట్ చాలా రేర్ లో పొరపాటున తగిలితే, మరీ దరిద్రంగా తవ్వి తవ్వి క్యాష్ లో చాలా కష్టం క్వశ్చన్ రావడం. చాలా రేర్. ఏమని చెప్పు. ఇలాంటి ఏదో తెలివితేటలు ప్రదర్శించి చెప్పాను నేను. ఏబిసి అనాలిసిస్ బొక్క పోషణ అంటే నడ్డెర కొడతాం. లాస్ట్ టైం దోలు తీరిందా ఎఫ్ఆర్ లో అందరికి, మళ్ళీ ఇంకా కావాలి నీకు ఏబిసి అనాలిసిస్? రాసారా ఇది? ఆ? ఎవరికి? అలాగే ఉంటుంది. ఫస్ట్ పేపర్ ఇది. అన్ని తవ్వి అన్నిటికీ సమానంగా ఇస్తాడేమో అని నా డౌట్. ఎందుకంటే సో దట్ నెక్స్ట్ పేపర్ నుంచి అందరూ ఇదే కాన్సన్ట్రేట్ చేయాలని ఫిక్స్ అవ్వరు కదా అని నాకు అనిపిస్తుంది. ఉమ్, ఏదో పెట్టా. ఒకసారి చూడండి, 8th నుంచి చూడరా. 8th 8th చూడండి ఒకసారి. ABC Limited has 10 lakh ordinary shares and 1000 convertible bonds. Each convertible into 20 ordinary shares. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏ క్యాల్కులేషన్ అవసరం ఉంటుంది. Of which all of which have been in issue for the whole of the reporting period of starting నుంచి ఉన్నాయంట. ఓకే. షేర్ ప్రైస్ ఎంత అంట? 4.5 per షేర్ అంట. ఎర్నింగ్స్ ఎంత అంట? 5 lakhs అంట. ఓకే. తర్వాత రేట్, ట్యాక్స్ రేట్ ఎంత అంట? 21%. ఇదేంటి చందాలని. బేసిక్ ఈపీఎస్ అంతా, బేసిక్ ఈపీఎస్ ఫస్ట్ లెక్కెట్టదా. 5 lakhs కదా ఎర్నింగ్స్, అవునా? డివైడ్ బై ఎన్ని షేర్స్ ఉన్నాయి? 10 lakhs అనా? బేసిక్ ఈపీఎస్ అంతా 0.5. అయిపోయింది ఆన్సర్. ఫస్ట్ వన్ ఆన్సర్ అయిపోయింది. తర్వాత ఏమడిగాడు? ఎర్నింగ్స్ పెర్ ఇంక్రిమెంటల్ షేర్ ఫర్ ద కన్వర్టబుల్ బాండ్స్. ఓకే. డైలీ డిపిఎస్ అడిగిన బాండ్, ఇది కొంచెం ఓవర్ యాక్షన్. ఇప్పుడు ఇంక్రిమెంటల్ షేర్ కి ఎర్నింగ్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1000 బాండ్స్ ఉన్నాయా? ఒక్కొక్కటి అంత 100 రూపాయలైనా. మొత్తం కలిపి బాండ్స్ ఎంత చెప్తారు వాల్యూ? 1 lakh. 1 lakh మీద మీరు నాకు చెప్పండి, ఇంట్రెస్ట్ ఎంత కడతారు చెప్పండి? 10%. ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు సేవ్ అవుతుందా లేదా చెప్పండి. ఎర్నింగ్స్ గురించి అడుగుతున్నాడు, కొత్త ఎర్నింగ్స్. ఇంట్రెస్ట్ సేవ్ అవుద్ది, ట్యాక్స్ పోతుంది. నెట్ ఆఫ్ ట్యాక్స్ కదా సేవ్ అవుతుంది. నెట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత చెప్తారా? ట్యాక్స్ 21% అంటే నెట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత? 79% అనా? 1 lakh ఇంటూ 79% ఎంత? 1 lakh ఏనా? 1 lakh ఇంటూ 79% వచ్చిందా? సరే సరే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చేది అంత 10% కదా. మనం ఏం చేయాలి? 1 lakh ఇంటూ 10% ఇంటూ 79%. 7,900 అయిపోయిందా? ఏం లేదురా. కొత్త ఎర్నింగ్స్ కి ఎంత ఇంక్రిమెంటల్ గా వస్తది అంటే, కొత్త ఎర్నింగ్స్ కోసం ఏం చేస్తాం? మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ బ్యాక్ చేస్తామా లేదా? డైల్యూటెడ్ ఈపీఎస్ కావాలంటే పొటెన్షియల్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై పొటెన్షియల్ నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తామా? బట్ డిబెంచర్స్ ఇప్పుడు షేర్ హోల్డర్స్ లాగా అయితే వాళ్ళకి ఇచ్చే ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఇందాక అదే కదరా చేసాము. మేనేజ్మెంట్ కమిషన్ ఉందిరా బాబు ఎక్స్ట్రా, ఇప్పుడు లేదురా, అంతేరా. ఓకేనా? అక్కడ ఎక్స్ట్రా ఎర్నింగ్స్ అంత అడిగితే చెప్పేసాను రా. మూడోది ఏంటి? డైల్యూట్ డిపిఎస్ అడిగాడా? ఏం లేదు. ఎర్నింగ్స్ ఎంత చెప్పండి? 5,07,900 అని ఇప్పుడే లెక్క పెట్టామా? డివైడ్ బై కొత్త షేర్స్ ఎంత చెప్తారా? పాత షేర్సే 1 lakh, 1 lakh 10 lakh. కొత్త డిబెంచర్ హోల్డర్స్ 1 lakh నుంచి ఒక్కొక్కడికి 20 షేర్స్ అంట. 1 lakh ఇంటూ 20 ఎంత? 1 lakh ఇంటూ 20 అనా? 1 lakh 1000 ఇంటూ 20. 1000 ఇంటూ 20 అంటే ఎంత చెప్పండి? 20,000 ఏనా? 20,000 ప్లస్ ఆల్ షేర్స్ అంత 1 lakh అంటే మొత్తం కలిపి 10 lakhs. మొత్తం కలిపి ఎంత? 10 lakh 20,000 షేర్స్ ఏనా?
ఎంత చెప్పాను రా? కొత్త ఎర్నింగ్స్ రా డివైడ్ బై కొత్త నెంబర్ ఆఫ్ షేర్స్ రా ఎంత రా? అయిపోయింది ఆన్సర్ 0.49. ఆడు డైల్యూటెడ్ ఈపీఎస్ అంటే ఏంటి? కొత్త షేర్ హోల్డర్స్ ఎంతమంది ఉండబోతున్నారు, ఫ్యూచర్ లో ఎంతమంది ఉండబోతున్నారు అంటే మనం ఏం చెప్తాం? 10 లాక్ షేర్ హోల్డర్స్ ఉండబోతున్నారు, ప్లస్ ఎక్స్ట్రాగా 20,000 షేర్ హోల్డర్స్ రాబోతున్నారు అంటే 10,20,000. లింక్స్ కూడా 5 lakhs నుంచి పెరగబోతుందా లేదా? 7,900. ఓకేనా కాదా? అర్థమైందా? ఓకే, క్లియర్. నైన్త్ వన్ చూద్దామా? నైన్త్ వన్ చూద్దాం, చూడండి. ఒక నిమిషం ఆగండి. 9, 10 నేనే చెప్పాలి, 11 కూడా నేనే చెప్పాలి, 12 కూడా నేనే చెప్పాలి, 13 కూడా నేనే చెప్పాలి, 14 కూడా అందుకే ఒకసారి ఏమున్నాయా ఒకసారి ఇది చూడండి. ఇప్పుడే చేసాం కదా, ఇప్పుడే చేసాం లేదా చెప్పండి? బేసిక్ ఈపీఎస్, డైల్యూట్ ఈపీఎస్. పాత షేర్స్ ఎన్ని ఉన్నాయో చెప్పేశాడు, పాత ఎర్నింగ్స్ చెప్పేశాడు. కొత్త ఎర్నింగ్స్ మనం లెక్కెడతాం లేదా చెప్పండి? అవునా కదా? కొత్త ఎర్నింగ్స్ లెక్కెడతాం, కొత్త బేసిక్ ఈపీఎస్, డైల్యూట్ ఈపీఎస్ వస్తుంది. ఓకేనా? 14th వన్ హోంవర్క్. 15th వన్ నేనే చెప్తాను. 16th వన్ నేనే చెప్తాను. అది నేనే చెప్తాను 16th వన్ కూడా. తర్వాత ఇప్పుడే చేసాం కదా రైట్స్ ఇష్యూ. అదేరా కంబైన్డ్ ప్రైస్ అంటే రైట్స్, రైట్స్ తో కలిపి ఎంత చెప్పాడు ఆడే చెప్తాడు రా. కంబైన్డ్ ప్రైస్ అంటే అసలు ఈ రైట్స్ ఇష్యూ లేకపోతే ప్రైస్ ఎంత ఉండేది? 1 రూపీ ఉండేది రా. ఎక్స్ రేట్ ప్రైస్ ఎంత మనం కనుక్కోవాలి. ఎక్స్ రేట్ ప్రైస్ ఎలా కనుక్కుంటా మనకు తెలుసు కదా. ఎలా కనుక్కుంటా చెప్పండి? ఇప్పుడు మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నారు? 10. ప్రతి 5 షేర్స్ ఒక రైట్ షేర్. ప్రతి 5 షేర్స్ ఒక్కొక్కటి ఎంత ఉండేవి? ఒకప్పుడు ఎంత ఉండేవి? 1 రూపీ ఉండేవా? అదే కదా ఆడు చెప్పాడు, 5 రూపీస్ ఉండేది. ఎక్స్ట్రాగా ప్రతి 5 షేర్స్ కి ఒక రైట్ షేర్ వస్తుందా? ఆ ఒక రైట్ షేర్ తో వాళ్ళకి ప్రైస్ ఎంత? వాళ్ళ నుంచి ఎంత వస్తుంది? 90 పైసా మనకు రాబోతుంది. అవునా కదా చెప్పండి రా. ఇందాకలా 60 రూపీస్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి 30 రూపీస్ వస్తుందా? సేమ్ రా. ఆ 60 బదులు 1 రూపీ రా, 30 బదులు 0.9 రా, అంతేరా. అప్పుడు మనకు కొత్త ఎక్స్ రేట్ ప్రైస్ వస్తుందా రాదా చెప్పండి? థియరిటికల్ ఎక్స్ రేట్ ప్రైస్. అవునా కదా? తర్వాత మీకు బోనస్ ఎలిమెంట్ ఎలా విడదీయాలో చెప్పినా లేదా చెప్పండి? అది జస్ట్ వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేయమంటున్నాడు. సమ్ కూడా అడగట్లేదు. ఒక ఇందాక క్వశ్చన్ లో పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ రా. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ ఇప్పుడే చేసామా లేదా చెప్పండి? ఇగ్నోర్ అనేసాడు. లైబిలిటీ ఈక్విటీ కింద క్లాసిఫై చేయొద్దు అనేసాడు. అంటే మనం బాండ్స్ అని ఇస్తే మనం ఏమనుకుంటాం? లైబిలిటీ అని అనుకుంటాం లేదా చెప్పండి? లైబిలిటీ కాబట్టి కొత్త ఎర్నింగ్స్ ఎలా కనుక్కుంటాం? అదేరా. 10 లాక్ షేర్స్ ఉన్నాయా? ఈ బాండ్స్ కన్వర్ట్ అయితే ఒక్కొక్క బాండ్ కి ఎంత ఇస్తామని చెప్పి 100 రూపీస్ కి 120 షేర్స్ ఇస్తామంట. అంటే 1 లాక్ రూపీస్ కి ఎంత ఇస్తామని చెప్తారా? 1,20,000 నేను. అవునా కదా చెప్పండి? మొత్తం షేర్స్ ఎన్ని ఉంటాయి అప్పుడు చెప్పండి? 10 లాక్ షేర్స్ ప్లస్ 1,20,000 షేర్స్ మొత్తం కలిపి ఎంత? ఎంతరా మొత్తం కలిపి? 11,20,000 షేర్స్ అన్న కొత్త షేర్స్. ప్రాఫిట్ ఎంత ఉండబోతుంది చెప్తారా? ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 2 lakhs అంట. ఈ 2 lakhs లో ఇంట్రెస్ట్ మనం యాడ్ బ్యాక్ చేయాలా లేదా చెప్పండి? 2 lakhs కాస్త పెరుగుతుంది కదా. 2 lakhs ఎంత పెరుగుతుంది చెప్పండి? ఇంట్రెస్ట్ యాడ్ బ్యాక్ చేసేద్దాం. ఇంట్రెస్ట్ ఎంత చెప్తారా? ఇంట్రెస్ట్ ఎంత? 1 lakh మీద 5% అంటే ఎంత? 5,000 5,000 బిఫోర్ ట్యాక్స్. నెట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత? 5,000 ఇంటూ 70% ఎంత? 3,000. ఓకే. కాకపోతే ఇక్కడ చూడండి, వద్దులే, ఇది నేను చెప్పాలి, ఇది నేను చెప్తాను, ఎందుకంటే మధ్యలో మారింది అది. అది నేను చెప్తాను. ఇది కూడా నేనే చెప్తాను. ఇది ఇప్పుడే చేసామా లేదా చెప్పండి? రైట్ షేర్స్. అరే రైట్ షేర్స్ ఇచ్చినప్పుడు దాన్ని బేసిక్ ఈపీఎస్ ఎలా కనుక్కోవాలో మనం చేసామా లేదా చెప్పండి? బేసిక్ ఈపీఎస్ ఇప్పుడు రీస్టేట్ చేయాలి. ఎందుకు రీస్టేట్ చేయాలి? ఎందుకంటే అందులో బోనస్ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి. ఆ బోనస్ ఎలిమెంట్ కనుక్కొని రీస్టేట్ చేస్తారు. అది మీరు చేయాలి. 5th వన్ నేనే చెప్తాను. 6th వన్ నేనే చెప్తాను. ఇటు సైడ్కి వెళ్ళాక ఫస్ట్ వన్ నేనే చెప్తాను. ఫస్ట్ వన్ థియరీ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేసుకోండి. సెకండ్ వన్ నేనే చెప్పాలి. థర్డ్ వన్ నేనే చెప్పాలి. ఫోర్త్ వన్ నేనే చెప్పాలి. అంతే, ఇవన్నీ నేనే చెప్పాల్సినవి. 5th వన్ కూడా నేనే చెప్పాలి.
ఎన్ని ఉన్నట్టు ఇప్పుడు? ఇక్కడ ఒకటి తీసా, రెండు తీసా, రెండు తీసాం ఇక్కడ అంతే. అక్కడ ఒకటి హోంవర్క్ ఇచ్చాను, మూడు, మూడు తీసాం. ఇక్కడ ఒకటి తీసాం, నాలుగు, 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 నాలుగే అంటే 12 అయ్యాయి. ఇంకా 15 ఉన్నాయి. 15 క్వశ్చన్స్ ఉన్నాయి. చేసేద్దాం. ఓకే, బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్.